విశ్వవ్యాపకమైన భగవంతుడికి ప్రణమిల్లుతూ విశ్వగురు పరంపర క్రియాయోగ గురు పరంపరకి ప్రణమిల్లుతూ ఇప్పుడు మన దగ్గర వాసవి మాతగారు ఉన్నారు. ఆమె ఎన్ఆర్ఐ, అక్కడ అమెరికాలో సిటిజన్షిప్ వచ్చింది, 20 సంవత్సరాల పైబడి ఎక్కువ అయింది. ఆమె అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా వాళ్ళు ఎంప్లాయీస్. వారి కొన్ని సందేహాలు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తామని వాళ్ళు కోరడం జరిగింది. మన ఎన్ఆర్ఐ క్లాసులో పాల్గొని ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని అడిగారు. ఇప్పుడు వాళ్ళకి సెలవులు దొరికినాయంట అమెరికాలో. ఇప్పుడు ఆశ్రమానికి విచ్చేశారు. ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇది మొత్తము చక్కగా వినండి. వాళ్ళకి ఎన్ఆర్ఐస్కి ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా, అవి ఇంటర్వ్యూ రూపంలో అమ్మగారు అడుగుతారు. చాలా నమస్కారం, చాలా ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. మీ టైం ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. సో నేను కొన్ని టాపిక్స్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే, అసలు క్రియాయోగా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? మనకు తెలిసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాట్లాడాడు క్రియాయోగ గురించి. బట్ ఆ తర్వాత ఏ పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ ఎలా క్రియాయోగ గురించి మాట్లాడినాయి, అండ్ వీటిని గురు పరంపర అనేది ఎక్కడ మొదలైంది, ఇది అసలు మన దాకా ఎలా వచ్చింది, ఆ మొత్తం హిస్టరీ చెప్తారు. వెరీ గుడ్, మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే దీన్ని అర్హత లేని వాళ్ళు కూడా మాది క్రియాయోగ అనొచ్చు, లేకపోతే అందులో ఒక పాయింట్ తీసుకొని వచ్చేసి మళ్ళీ మేము క్రియాయోగ అనొచ్చు, లేకపోతే ఎవరంతటా వాళ్ళు బుక్స్ చదివో ఇంటర్నెట్ నాలెడ్జ్ తోటి మాట్లాడవచ్చు. దాన్ని ఎక్కడ స్టార్ట్ అయింది, ఏది క్రియాయోగ అంటారు అనేది కూడా మనం చర్చించుదాము. అయితే ఇవి హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసుకొని క్రియాయోగం తయారైంది. అయితే ఇది మెయిన్కు ఉపనిషత్తు సారం. భగవద్గీత ఏమిటి? ఉపనిషత్తు సారం. పతంజలి సూత్రాలు ఏమిటి? ఉపనిషత్తు సారమే. భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగ శాస్త్రే అని ఉంటుంది భగవద్గీతలో. అంటే ఇది ఉపనిషత్తు సారం, బ్రహ్మ విద్య యోగ శాస్త్రం, శ్రీకృష్ణార్జునుల సంవాదం అన్నట్టు ఉంటుంది కదా. అంటే ఇది ఉపనిషత్తు సారమే. వివేకానంద స్వామి చెప్పినా, శంకరాచార్యులు చెప్పినా, దయానంద సరస్వతి చెప్పినా, ఈ ఋషులు ఎంతమంది చెప్పినా, శంకరాచార్య ఎన్నో స్తోత్రాలు రాశారు. ఉపనిషత్తులోకి వెళ్ళి మంత్ర రూపంలో ఉండేది శ్లోక రూపంలో ఆయన సింపుల్గా రాశాడు. పతంజలి మహర్షి ఇంకా సూత్ర రూపంలో, ఇంకా షార్ట్ కట్లో మంత్రం 4 లైన్లు ఉంటే శ్లోకం 2 లైన్లు ఉంటుంది. సింగిల్ లైన్లో కూడా సగమే ఉంటుంది ఇది సూత్రం అంటే. ఈ పతంజలి మహర్షి యోగ శాస్త్రాలకు వెళ్ళి తీసుకొని వచ్చేసి మనకు అష్టాంగ యోగం అని ఏర్పాటు చేసేసి 4 పాదాల రూపంలో సమాధి పాదం, సాధన పాదము, విభూతి పాదం, కైవల్య పాదం అని 4 పాదాలు 4 చాప్టర్స్ లెక్కన మనకు అందించారనమాట. అందించి దాంట్లో 2వ అధ్యాయం సమాధి గురించి గొప్పగా వర్ణించి 2వ అధ్యాయంలో సమాధిని ఎలా పొందగలం అనేది షార్ట్ కట్ మార్గంలో ఈ గృహస్థులు ఉంటారు, మామూలు నార్మల్ జీవితంలో కూడా ఉండి సింపుల్గా, అంటే హఠయోగము అందరూ చేయలేరు. మంచి తపోసంపన్నులు, గొప్ప గొప్ప బ్రహ్మచారులు, తపస్సంపన్నులు, గొప్ప వాళ్ళే చేయగలుగుతారు. ఆ ముద్రలు అవి ఫలితాన్ని ఇస్తాయి, కానీ అది హార్డ్ అనమాట. కానీ ఇది షార్ట్ కట్ మార్గంలో ప్రతి ఒక్కరూ చేయదగింది, మోక్షం పొందదగింది, నార్మల్ ఫ్యామిలీ లైఫ్లో గడుపుతూ కూడా పొందే క్రియాయోగాన్ని అందించారు. అందుకని ఒక యోగి ఆత్మకథలో అందరూ ఫ్యామిలీ లైఫ్, పట్టణ జీవితం, ఎంప్లాయీస్గా ఉండి తరించారు. ఈ క్రియాయోగం సింపుల్గా మనకు అందించారు. కనుక ఈ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగ అని పతంజలి మహర్షి మనకు అందించారు. అంటే ఉపనిషత్తు ఋషుల నుంచి, పతంజలి నుంచి వచ్చింది ఇది. తపస్సు అంటే ధ్యాన యోగము, స్వాధ్యాయం అంటే జ్ఞాన యోగము, శాస్త్ర జ్ఞానం విచారణ చేసి ఏది శరీరం ఏది ఆత్మ అనేది విచారణ చేసి నేను శరీరం కాదు ఆత్మనని శాస్త్ర ప్రకారంగా తెలుసుకోవడం, థియరీ ప్రకారంగా తెలుసుకోనికే స్వాధ్యాయం ఉపయోగపడుతుంది. మళ్ళీ స్వయం అనుభవం పొందాలంటే ధ్యాన యోగం చేయాలి. మనకు సొంత అనుభవం అంటే ఈ యొక్క స్వాధ్యాయం వలన నేను శరీరాన్ని కాదు ఆత్మనని థియరీ ప్రకారం తెలుస్తుంది. ప్రాక్టికల్గా ధ్యాన యోగం వలన నేను ఆత్మస్వరూపాన్ని అని కూటస్థ చైతన్యాన్ని దర్శనం చేస్తే అదే ఆత్మ ప్రకాశం. కనుక ఆ విధంగా మనము దర్శనం చేసుకోగలుగుతాం. అలాగే ఈ విధంగా మనము తర్వాత ఆ విధంగా మనకు అయితే ఈ క్రియాయోగాన్ని మనకు మరి పతంజలి మహర్షి అందించాడనమాట. అంటే మనము ఆత్మ గురించి తెలుసుకునేది స్వాధ్యాయం, ఆత్మని అనుభూతి పొందేది, ఆత్మ దర్శనం పొంది ఆత్మ అనుభూతి పొందేది ధ్యాన యోగం వలన. ఆత్మ గురించి తెలుసుకొని భగవంతుని గురించి తెలుసుకునేదేమో వేదాంతం వలన తెలుసుకుంటాం, స్వాధ్యాయం వలన తెలుసుకుంటాం. ఆత్మ అనుభూతి పొందేది ధ్యాన యోగం వలన. ధ్యానానికి యోగము మళ్ళీ ఉండాలి, విచారణ ధ్యానం యోగం 3 కలవాలి. అందుకనే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం, విచారణ ఉండాలి, ధ్యానం ఉండాలి, యోగం ఉండాలి. ఆ యోగం లేకుండా మనోలయం జరగదు ఎవరికైనా. ఎన్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళు పూజ చేసినా ధ్యానం మనసు నిలుస్తలేదు స్వామి. మీ క్రియాయోగంతో 1 ఇయర్ లోపల సింగిల్ సిట్టింగ్ లో 6 గంటలు ధ్యానం చేసే శక్తి పొందినమని వృద్ధులు కూడా చెప్తున్నారు. ఇన్ని రోజులు వేస్ట్ చేసినమే టైం అని భక్తి యోగంలో ఉన్న వాళ్ళు చెప్తారు. ఇంకా ధ్యాన యోగం
క్రియాయోగం అంటూ 20 ఏళ్ళు ధ్యానం చేసి వంగి నిద్రపోయి మేమేం పొందలే లాభము. ఈ క్రియాయోగంలో 1 ఇయర్లో 2 ఇయర్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. 6 మంత్లో కూడా రిజల్ట్ ఎంతో అద్భుతమైన పొందినం. వైరాగ్యంతో ఆహారం, మీరు చెప్పిన ఆహార నియమాలు చేంజ్ చేసుకొని ఇవన్నీ మీరు చెప్పినట్టు యమ నియమాలు పాటించి అద్భుత ఫలితం పొందినమని వాళ్ళు చెప్తుంటారు. పెద్ద వృద్ధులు 70-80 ఏళ్ళ వృద్ధులు కూడా చెప్తున్నారు. ఇంకా యువకులకు ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా వాళ్ళు పొందే ఫలితాలు. కనుక ఈ విధంగా ఇందులో తపస్సు ఉంది, ధ్యానయోగం ఉంది, స్వాధ్యాయం అంటే అది జ్ఞానయోగం ఉంది, శరణాగతి ఈశ్వర ప్రణిధాన శరణాగతి అంటే మనకు భక్తి యోగం ఉంది. భక్తి అంటే ఈశ్వరుని యందు భగవంతుని యందు అచంచలమైన ప్రేమ ప్రీతియే భక్తి. భక్తి అంటే అలంకరణ కాదు. అట్టి కనుక భగవంతుడికి సిలిండర్ అయిపోయి శరణాగతితోటి ఉండడమే భక్తి నిజమైంది. కనుక ఇక్కడ ఈశ్వర ప్రణిధాన, నువ్వు ఈశ్వరుడికి సిలిండర్ అయిపో. భగవద్గీత మొత్తం చెప్పి కూడా సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నువ్వు చేయవలసింది ఒకటే, నాకు సిలిండర్ అయిపో. మామేకం శరణం రజ అహంత్వా సర్వ పాపేభ్యో, నీ పాపాలని నేను తొలగిస్తాను. నువ్వు ఎప్పుడైతే పాపాలు తొలగించబడ్డావో పవిత్రుడివి అవుతావు, మోక్షానికి అర్హుని అవుతావు. పిహెచ్డి పట్ట చేతిలో ఉంటే ఉద్యోగానికి అర్హుడివి, ఈ లోపల అర్హత లాభం. కనుక ఆ యొక్క అప్పుడు నేను మోక్ష ఈశామి మా శుచ, చివరికి నీకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తున్నాను. నువ్వు చేయవలసింది ఒకటే శరణాగతి. కానీ ఇప్పుడు యాత్రలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, పూజలు చేస్తారు, కానీ శరణాగతి మాత్రం ఉండదు, సిలిండర్నెస్ ఉండదు. టెన్షన్స్ పడుతుంటారు. ఈ కర్మ ఏదన్నా ఫలించకపోతే, ఏదన్నా ఫలిస్తే నేను కష్టపడి సంపాదించుకున్నా అంటారు. ఇదంతా భగవంతుడే ఇచ్చాడు. కష్టం ఆయనే ఇచ్చాడు, సుఖం ఆయనే ఇచ్చాడు, ఆనందాన్ని ఆయనే ఇచ్చాడు, లాభం ఆయనదే, నష్టము ఆయననే ఇచ్చాడని రెండు ఆయనకు వదిలేసాయి. ఇంకా నీ కర్తవ్యము ఏం లేదు ఇంకా. కనుక ఆ శరణాగతే భక్తి యోగం. మరి ఇవన్నీ భక్తి జ్ఞాన కర్మయోగాలు కలిపి చేస్తేనే క్రియాయోగం. ఏదో ముక్కు బట్టి ప్రాణాయామ చేస్తే ఇది కాదు, ఇది సహజ ప్రాణాయామ. ముక్కులు బట్టి చేసే ప్రాణాయామ కాదు, ఇది సహజ ప్రాణాయామ. కనుక మరి ఇవన్నీ కలిపితేనే క్రియాయోగం. కనుక అందుకనే ఇంత శాస్త్రీయమైంది. ఒకరు ఒక్కొక్క పాయింట్ భక్తి అని ఉపదేశం అని చెవుల మంత్రం చెప్తారు, ఒకరు యోగ చెప్తారు, ఒకరు కర్మయోగం చెప్తారు, ఒకరు జ్ఞానయోగం చెప్తారు, కొంతమంది ప్రవచనాలు చెప్తారు, కొంతమంది రకరకాలుగా ఇవి అన్ని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కలిపితేనే క్రియాయోగం. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగ అని ఎవరు చెప్పారు? ఇది పతంజలి మహర్షి చెప్పారు. మరి పతంజలి మహర్షి నుంచి ఈ యొక్క మహవతార్ బాబాజీ అనే ఒక మహనీయుడు యువ దశలో ఉన్నప్పుడు అసలు నేను ఎందుకు వచ్చినాను ఇక్కడ భూమి మీదకి, అసలు మనుషులు పుడుతున్నారు చనిపోతున్నారు ఎందుకు అని విచారణ చేశారు, శాస్త్రాలను అధ్యయనం చేశారు, గురువులను కలిశారు. వారికి మెయిన్ ఏంటంటే బ్రహ్మదేవుడు బహిర్ముఖమై పెట్టాడు ఇంద్రియాలు, అంతర్ముఖం చేయలే. అంతర్ముఖం చేసి పుట్టిస్తే నారదుడు సనక సనందనులు అందరూ ఋషులు అయిపోయిండ్రు. అయ్యో నా సృష్టి సాగుతలేదు అని ఎంత ప్రయత్నం చేసినా అంతర్ముఖం కాకుండా బహిర్ముఖం చేసి పెట్టాడు ఇంద్రియాలు. శబ్ద స్పర్శ రూపరస గంధాల్లో ఈ ప్రపంచం అంతా కొట్టుకొని పోతుంటుంది. అంత బలవంతరమైన శక్తి పెట్టాడు మనసులో. ఎవరు మనసును అంతర్ముఖం చేయజాలని అంత అందరు కలెక్టర్ కాలేరు కదా, కనుక అందరు ఇంజనీర్ డాక్టర్ కాలేరు. కనుక అంటే మరి కాలేరా అంటే అవుతారు, కానీ కష్టపడిన వాళ్ళు బాగా తీవ్రమైన కోరిక ఉండి ఇక వాళ్ళు అయిన వాళ్ళే అది కాగలుగుతారు. అలాగే మరి మోక్షం ఎవరు పొందగలుగుతారు అంటే, ఎన్లైటన్మెంట్ ఎవరు పొందగలుగుతారు అంటే తీవ్రమైన కోరిక ఉన్న వాళ్ళు, ఆ యొక్క ఋషులు చెప్పిన శాస్త్ర ప్రకారం జీవించి ఆ ఫార్ముల ప్రకారము వెళ్ళిన వాళ్ళు, తీవ్ర యమ నియమాలు పాటించి ఆహార నియమాలు పాటించి తీవ్ర తపస్సు చేసిన వాళ్ళు, ధ్యాన యోగం చేసిన వాళ్ళు ఆ స్థితి పొందగలుగుతారు. కనుక దానికి ఈ పతంజలి మహర్షి అంతర్ముఖం కావటం కోసమే ఈ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగ ఉపనిషత్తులకు వెళ్ళి తీసి ఈ టెక్నిక్ ఉంది, దీని వలన మనం అంతర్ముఖం కావచ్చు. ఇంజనీర్ కాలేజీలో జాయిన్ అయ్యి కష్టపడి చదివి ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ మన మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యి కష్టపడి మంచి టీచర్స్ దగ్గర శిక్షణ తీసుకొని మంచి కష్టపడి చదివి మంచి ఏం గోల్ పెట్టుకొని కష్టపడితే అవుతాము అని అట్లా చెప్పినట్టు ఇక్కడ కూడా మనకు ఇవన్నీ ఒక మంచి తపస్సంపన్నుడైన వాళ్ళు ఆ శాస్త్రాలని అధ్యయనం చేయించి, అంటే ఆ శాస్త్రాలని బోధించి శిష్యుడికి ఇవి చదువుకో అని, ఫ్రీ టైంలో ఇవి చదువుకో, దీన్ని నేను చెప్పినట్టు ఇవి సాధన చేయని వాళ్ళ గురువు దగ్గర తెలుసుకున్నది, ఉపనిషత్తుల్లో శాస్త్రాల్లో ఉన్నది వాళ్ళ గురువు దగ్గర తెలుసుకున్నది, ప్లస్ ఈయన తపస్సు చేసి పొందిన అనుభవం, ఈ మూడిటిని కలిపి వాళ్ళు బోధించగలుగుతారు. కనుక ఆ విధంగా ఈ క్రియాయోగాన్ని చేసినప్పుడు ప్రతి ఒక్కరు మోక్ష స్థితిని అందుకుంటారని పతంజలి మహర్షి అందించారు. అంటే ఉపనిషత్తులకు వెళ్ళి పతంజలి నుంచి ఎవరు బాబాజీ మహారాజు దీన్ని అందుకున్నాడు. ఆయన అందుకున్నప్పుడు సాధన చేయగా 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 ఆయన కేచర ముద్ర వచ్చినప్పుడు అన్నదప్పులు ఆగిపోయినాయి. దీని మీద ఇంకా గురి కుదిరింది. ఇంకా తపస్సు చేయగా 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 అతని శరీరంలో కూడా మార్పులు కనిపిస్తలేవు. ఇంకా బాగా తీవ్ర సాధన చేయగా 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 ఓహో 7 చిరంజీవులు ఉన్నారని నేను విన్నాను, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు 7 చిరంజీవులు. మనకు
మన హనుమంతుడు, అశ్వత్థామ, ఇలా ఈ విధంగా మనకు చాలా మంది మహనీయులు, మార్కండేయుడు ఇలా ఉన్నారు కదా. మరి మార్కండేయుడు సృష్టి ప్రళయం ఎట్లా అయింది అనేది మనకు భాగవతంలో చెప్తారు. ఆయన ఒక మహా చీకటి ఉంటుంది, జలమయం ఉంటుంది, ఇక్కడ ఒక్క మనిషి ఉండడు మహాప్రలయంలో అని మనకు భాగవత పురాణం చెప్తుంది. కనుక ఈ విధంగా మరి ఈ యొక్క మహాప్రలయాన్ని ఆయన చూసినట్టు కళ్ళగట్టినట్టు చెప్తాడు. కనుక ఈ యొక్క సప్త చిరంజీవులతో పాటుగా ఈయన సాధన చేసి మళ్ళీ చిరంజీవిగా మారిపోయాడు. అంటే మృత్యువుని జయించాడు, మృత్యుంజయుడిగా మారాడు. శివుడిని మృత్యుంజయుడు అంటారు. కనుక ప్రతి ఒక్కడు మూడో నేత్రం శివుడికి ఉంది అంటారు. అంటే యోగి ఇక్కడ మూడో నేత్రాన్ని పొందగలుగుతాడు. తపస్సు చేసిన సమాధి స్థితి అందుకున్న ఋషి ఆ మూడో నేత్రం పొందగలుగుతాడు. కనుక అయితే అంత అంటే ఈ యొక్క పరమాత్మ అంత శక్తి కాకున్నా అదే సిద్ధాంతం. ఇప్పుడు మన దగ్గర నది ఉందనుకో, సముద్రం, చెరువు, మనం చెరువు లాంటిది అనుకో, శక్తి పొందింది. కానీ ఆ సముద్రం నీరు, చెరువు నీళ్ళు ఒకటే కదా. అట్లా కనుక ప్రతి ఒక్కరు శివుడికి కాకుండా ప్రతి జీవికి జ్ఞాన నేత్రం ఉంది. అది మూయబడ్డది, అజ్ఞానంలో ఉన్నాం. ఆ యొక్క దేవాలయం ఓపెన్ ఉంది కానీ ఆ పరద వేయబడ్డది కాబట్టి దైవ దర్శనం లేదు. పరదను తొలగిస్తే దైవ దర్శనం చేసుకుంటాం. అలాగే సూర్యుడికి మేఘాలు అడ్డం ఉన్నందుకు సూర్యుడిని చూడలేకపోతున్నాం. మేఘాలు అడ్డు తొలిగితే దైవ దర్శనం చేసుకోగలుగుతారు. మీరు దేవుణ్ణి చూశారంటే చూసినాను నాయన, నీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను అంటారు రామకృష్ణ పరమహంస. మరి నాకు చూపించగలరా, నమ్ముతానంటాడు. అంతవరకే బ్రహ్మ సమాజంలో గురువు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయా బావిలు అంటే ఉన్నాయండి, మరి నాకు కనిపిస్తలేవు అంటే పాచి ఉందండి తొలగించాలంటారు. మరి దానికే ఒక ఫార్ములా ఒక అవసరం కదా. నీళ్ళలో పాలలో వెన్న ఉందా ఉంది గురూజీ అంటే మరి దాన్ని ఏం చేయాలి, పాలని తోడు వేసి ప్రాసెస్ ఫార్ములా అంటారు దీన్ని. ఆ ఫార్ములా ప్రకారం చేయాలి. అందుకని సైన్స్ లో ఒక ఫార్ములా ఉంది, యోగ శాస్త్రంలో ఒక ఫార్ములా ఉంది. కనుక ఆ ఫార్ములా ప్రకారం పోతేనే గమ్యం చేరుకుంటాం. గూగుల్ మ్యాప్ కరెక్ట్ పెట్టుకొని పోతేనే, లేకపోతే అది తప్పింది అనుకో ఇండియా మొత్తం తిరుగుతాం, కాశీ మాత్రం పోం. అడవిలో వెళ్ళి దారి తప్పినాం అనుకో ఇంకా అడవి తిరుగుతాం తప్ప లక్ష్యాన్ని చేరుకోలేము, శ్రీశైలం పోలేము. కనుక అలాగే దాని ఫార్ములా ప్రకారం వెళ్ళాలి. తెలిసిన వాళ్ళనన్నా అడగాలి, శాస్త్రం అన్న పుస్తకం అన్న చదవాలి, మ్యాప్ అన్న పెట్టుకోవాలి, ఏదో ఒకటి మనం ఫాలో కావాలి. మ్యాప్ అంటే శాస్త్రము, తెలిసిన వాళ్ళంటే గురువు. ఆల్రెడీ పోయి వచ్చిన వాళ్ళు గురువు, మ్యాప్ అంటే శాస్త్రం. ఈ రెండింటిని ఫాలో కావాలి. మనం పోయే స్టేజెస్ కరెక్టే వస్తున్నాయా, ఈ రెండింటికి అన్నిటికీ టాలీ చేసుకోవాలి. కనుక అప్పుడు మనము కరెక్ట్ వెళ్తున్నామని తెలుస్తుంది. కనుక ఆ యొక్క ఉపనిషత్తు నుంచి, పతంజలి నుంచి మనకు ఈ బాబాజీ మహారాజు దీన్ని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని, ఓహో ఈ ఒకటి మృత్యువుని కూడా జయించే ఒక యోగం అనేది ఉంది, అదే ఈ యొక్క క్రియాయోగం అని ఆ మహానుభావుడు తన శిష్యులకు ఎంతో మంది హిమాలయ యోగులకు శిక్షణలు ఇచ్చి కొన్ని హిమాలయాల్లో కొంతమంది వేల మందిని తయారు చేశాడు ఒక పరంపరని. శంకరాచార్యులకు కూడా ఆయననే దీక్ష ఇచ్చారు. కనుక ఆ విధంగా అందరికీ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే శంకరాచార్య ఒక 1000 సంవత్సరాల పై మాట కానీ ఆ మహానుభావుడు ఒక 1500 సంవత్సరాలు శంకరాచార్య, కానీ బాబాజీ మహారాజు 2000 సంవత్సరాల పైన కదా. అందుకని అట్లా దానికి ఆ టైం ప్రకారం పోల్చుకున్న శంకరాచార్య కలవగలిగారు, దీక్ష తీసుకున్నారు. అయితే గోవింద గౌడపాదుల దగ్గర వేదాంతం తెలుసుకున్నారు, బాబాజీ మహారాజు దగ్గర యోగం తెలుసుకున్నారు. కానీ బాబాజీ మహారాజు దీన్ని వ్యాప్తి చేయడానికి శిష్యులను తయారు చేసిన తర్వాత, కానీ గృహస్థులకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? మరి గృహస్థులు ఉన్నారు, కబీర్ దాసు, బ్రహ్మంగారు, అటువంటి వాళ్ళు శిక్షణ ఇచ్చిపోయారు ఆ కాలంలో. కానీ గృహస్థాశ్రమంలో ఉండి పట్టణ జీవితము, ఫ్యామిలీ లైఫ్, ఎంప్లాయీస్గా ఉండి తరిస్తే ఎక్కువ ఆదర్శం ఉంటుంది, మిగతా గృహస్థులు ఆదర్శం తీసుకుంటారని అందులో ఒక బ్రహ్మచారి శిష్యుని మళ్ళీ అతని జన్మ తీసుకునేటట్టుగా గృహస్థుడిగా పుట్టించి మళ్ళీ ఆయనని గృహస్థుడిగా చేసి ఒక ఎంప్లాయీగా ఉంటే, మళ్ళీ ఆయనకు ట్రాన్స్ఫర్ అనే పేరుతోటి, ఆర్మీలో ట్రాన్స్ఫర్ అనే పేరుతోటి రాణికేతు దగ్గరికి, అక్కడ కుకుచినా అనే గ్రామం దగ్గరికి, ద్వారహట్ కుకుచినా అనే హిమాలయాల్లో ఆ ప్రాంతానికి ఉత్తరాఖండ్లో అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ఆ రాణికేతు నుంచి మళ్ళీ ఒక 50 కిలోమీటర్లు ఈయన పాదయాత్ర చేసి అక్కడ హిమాలయ యోగులను దర్శించాలని సెలవు దినాల్లో ప్రయత్నం చేయడం. అలా బాబాజీ మహారాజు దర్శనం చేయడం కావడం, నాయన ఈ కొండ మీదకి రా, లాహిరి ఇటు రా అంటే నా పేరు పిలుస్తున్నారు, ఎవరు ఈ ఆశ్చర్యమైంది, నేను ఫస్ట్ టైం వచ్చినాను, జస్ట్ 1 వీక్ గాలే నేను ఇక్కడ వచ్చేసి, నా పేరు ఎందుకు పిలుస్తున్నారు, నేను అయినా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను అని ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక గొప్పనైన కాంతిలో ఒక మహా దివ్య పురుషుడు వచ్చేసి, నాయనా నన్ను గుర్తుపట్టావంటే, మీరెవరండి, నాకు అసలు తెలియదు, నా పేరు పెట్టి పిలుస్తున్నారు, ఇటు రా అన్నారు, మళ్ళీ నన్ను గుర్తుపట్టావా అంటున్నారు, అసలు మీరెవరో నాకు తెలియదు మహాత్మా అంటారు అని అన్నప్పుడు ఆయన వీపుని ఇలా చేయితోటి నిమిరినప్పుడు, ఆహా గురుదేవా, నేను ఇక్కడ తపస్సు చేసిన కదా, నేను ఇక్కడ మీ ఒక బ్రహ్మచారిని తపస్సు చేసిన, మీ శిష్యుని, మళ్ళీ నన్ను మాయ సంసారంలో ఎందుకు పడగొట్టినావు, ఇంకో ఈ గుహలో నేను తపస్సు చేసినాను, ఇక్కడ దండ కమండల ఆసన ఇవన్నీ ఆసనము ఇవన్నీ నావే,
నేను ఏదో పక్క ఊరికి వెళ్ళేసి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరు మన గురుదేవులు, ఈ మిగతా శిష్యులు, గుహల్లో ఉన్న వాళ్ళు, మన మిత్రులు, నా మిత్రులు, ఆహా గురుదేవ మళ్ళీ మహా సంసారంలో నన్ను ఎందుకు పడగొట్టినావు, నేను వెళ్ళను గాక వెళ్ళను, నాకు ఆదర్శాలు ఫార్ములా అని ఇవన్నీ నాకు ఏది చెప్పొద్దు, నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకొని నా జీవితాన్ని తరింపజేసుకుంటానని చెప్తారనమాట. అని చెప్పి తర్వాత ఎందుకనేనా నేను గృహస్థాశ్రమంలో నిన్ను పుట్టించి నేను ఇంత రిస్క్ తీసుకొని ఇంత తీసి మళ్ళీ ట్రాన్స్ఫర్ అనే పేరుతోటి నా దగ్గరికి రప్పించుకున్నాను, మళ్ళీ దీక్ష ఇచ్చి నిన్ను డెవలప్ చేసేసి మళ్ళీ సమాజంలో పంపితే వాళ్ళని అందరినీ ఉద్ధరిస్తావు, అందరినీ క్రియాయోగులుగా మార్చి ఈ వైపు రాగి వాళ్ళ సంసార దుఃఖాన్ని పోగొట్టుకొని వాళ్ళు బంధాలు, శరీరమే నేను, ఈ సంసారమే నాది, ఆ దుఃఖాలు బాధలు కష్టాలు నావే అని రోధించే ఈ యొక్క గృహస్థులకి మార్గదర్శకుడికి అవుతావని నేను అనుకుంటే, స్వార్థపరుడా ఎందుకైనా నేను ఇంత రిస్క్ తీసుకున్నది, నువ్వు గురువు ఆజ్ఞ విను, గురువు ప్రకారం సాధన చేయి, తప్పకుండా నువ్వు తరిస్తావని అని లాయరి మాసయ్యకు ధైర్యం చెప్పేసి, ఇక నువ్వు స్వయంగా బాబాజీ శిష్యుడివి పూర్వజన్మలో, నిన్ను నేను జన్మ తీసుకునేటట్టు చేసిన, నీకు నేను వాగ్దానం చేస్తున్నా, ఇంకా నీకెందుకు భయం అని చెప్పి తర్వాత ధైర్యం ఇచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి గురువు ఆజ్ఞలో నా శ్రేయస్సు దాగి ఉందని అక్కడ దీక్ష తీసుకుంటాడు. అదే ఇప్పుడు బాబాజీ గుహ మన ద్వారహట్టు కుకుచిన గ్రామంలో అడవిలో ఉంటుంది, కొండ మీద. అయితే అక్కడ దీక్ష తీసుకొని మళ్ళీ నేను ఈ అడవిలో ఉంటే నేను ఎలా గురుదేవా అంటే, మళ్ళీ నాకు జ్వరం వస్తుంది వారం తర్వాత, నీకు ఆ యొక్క నాకు ఈ వాతావరణం పడతలేదని నువ్వు మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే కాశీ వెళ్తావు అని ఆ విధంగా చెప్పడం వలన ఆయన 8.5 సంవత్సరాలు రోజుకి 8.5 గంటలు తపస్సు చేస్తాడు. పగలు ఉద్యోగము, రాత్రి సాధన చేస్తాడు, రాత్రిలు సాధన చేయడు. ఒక 10 పగళ్ళు 10 రాత్రులు అట్లే కూర్చొని పోతాడు సమాధి స్థితిలో. నెలకు 3 రోజులు వెళ్ళి 24 అవర్స్ సమాధిలో ఉండేవాడు. సెలవు దినాల్లో ఒకటేసారి అడవికి వెళ్ళి కొంచెం ఏదో చిన్న బ్యాగ్ వేసుకొని వెళ్ళేవాడు. ఇంట్లో ఆయన ఉద్యోగం డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ ఆవిడ చేతిలో పెడితే ఆమె చక్కగా నిర్వర్తించేది, బాధ్యతలు ఎక్కడ విస్మరించలే, 4 పిల్లలు ఆయనకి, అంత కుటుంబము, ఇవన్నీ. ఆ డబ్బులు సరిపోకపోతే ఇంకా బ్రహ్మచారి శిష్యులకి అంటే వేరే 4 లాంగ్వేజీలు వచ్చు ఆయనకి, 5th చదివాడు ఆ కాలంలో, కానీ 5 లాంగ్వేజీల్లో ట్యూషన్స్ చెప్పి ఆ ధనమంతా వాళ్ళ భార్య చేతిలో పెడితే ఆమె కుటుంబం నిర్వహించేది. అయితే ఇక్కడ ఎట్లా వచ్చింది, ఉపనిషత్తు నుంచి, పతంజలి నుంచి, బాబాజీ మహారాజు నుంచి, లాయరి మాసయ్య నుంచి వచ్చింది. లాయరి మాసయ్య శిష్యులు చాలా మంది ఉన్నారు ఆ కాలంలో. ఒక ప్రణవానంద స్వాముల వారు, తర్వాత కేవలానంద స్వాముల వారు, తర్వాత ఆయన యుక్తేశ్వరగిరి మహారాజు గొప్ప సైంటిస్ట్ కలకత్తాలో. ఈ సాధువులను అంటే నమ్మడు, ప్లస్ ఈ యొక్క గుళ్ళు గోపురాలు అంటే నమ్మడు, దేవుడు అంటే నమ్మడు, ఆయన సైన్స్ గొప్పది అంటాడు అంతే. కనుక ఆయన వాళ్ళ మిత్రుడు ఒకసారి చనిపోయే దశలో ఉంటే, నేను డాక్టర్ని నమ్ముతాను సాధువులని కాదు అంటాడు. అప్పుడు ఆయన ఏం చేసేస్తాడంటే, డాక్టర్ చివరికి నేనున్నా అనుకుంటా, చివరికి నా వల్ల కాదు అని సాయంత్రం అయినాక, నా వల్ల కాదయ్యా, ఇంకా అతన్ని ఏం చేయలేడు, దేవుడు కూడా రక్షించలేడు అంటాను. అన్నప్పుడు అయ్యో మా గురువుగారు తనకి రండి అంటే కూడా ఆయన నమ్మనప్పుడు అప్పుడు వెళ్ళేసి వచ్చి ఇంకా డాక్టర్ చేతులు ఎత్తేసిండు, సైన్స్ వల్ల కాలేదు. అప్పుడు ఈయన తీసుకొని వెళ్ళి లాయర్ మా చేతి, ఏమయ్యా నేనేం చేస్తాను, చనిపోయేవాడిని తీసుకొస్తే నేనేం చేయగలుగుతానంటే, ఏమండి నేను నమ్ముతున్నాను ఇప్పటి నుంచి, ఏమైనా దైవశక్తి ఏమైనా పని చేస్తుందేమో ఇక్కడ, నేను సైన్సే ఫైనల్ అనుకున్నా, అక్కడ ఏం డాక్టర్ ఇంకా కొన్ని నిమిషాల్లో చనిపోతాడు నీ మిత్రుడు అని చెప్పేశారు అని. ఇంకా ఆయనకేం తోసగా చేరో, ఏదో నమ్మితే అయిపోతుంది కదా, ఏదో వీళ్ళు ఇంతగానం చెప్తున్నారు కదా పాపం అని చెప్పడం వలన ఆయన ఆ ఆముదం దీపం ఉంది కదా, అందులో ఆ దీపంలోకి వెళ్ళి కొన్ని నూనె కొన్ని చుక్కలు అతని నోట్లో పోయి, నీ మిత్రుని నోట్లో అంటే ఈయన తీసుకుపోయి పోస్తాడు. పోసినాక 5 నిమిషాల్లో లేచి కూర్చుంటాడు. నార్మల్గా డాక్టర్ టెస్ట్ చేస్తే నార్మల్గా ఏమి లేదు, అంటే ఈయన చాలా హెల్తీగా ఉన్నాడు, నో ప్రాబ్లం అని డాక్టరే చెప్పేస్తాడు. అప్పుడు ఆహా యోగుల సంకల్పంలో ఇంత బాగా ఉంది అని అప్పుడు నమ్ముతాడు. లిస్టు తీస్తే బంకింగ్ చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఈయన దగ్గర స్వాతంత్ర సమరయోధులంతా దీక్షలు తీసుకున్నారు, ఈయన ఫాలోవర్స్ అని తెలుసుకున్నాడు. యుక్తేశ్వరగిరి గారు ఎంక్వైరీ పెట్టాడు ఆయన మీద. బాబాజీ గారు కూడా దర్శనం ఇచ్చారు. అయితే ఆ విధంగా ఇది చేసేసి తర్వాత ఇంకా వీళ్ళందరూ ఎంత స్వాతంత్ర సమరయోధులు, ఆనాడు ప్రపంచంలో ప్రముఖులంతా కూడా లాయర్ మాసయ్య దగ్గర నేర్చుకున్నారు. అలాగే కలకత్తాలోని వాళ్ళు కూడా చాలా మంది ఇది తెలుసుకున్నారు. లాయర్ మాసయ్య కలకత్తాలో కూడా ఒక ఆఫీసర్ సెలవు ఇవ్వకపోతే కూడా ఆయనకు దర్శనం ఇస్తాడు. అక్కడ ఇచ్చి నీ శిష్యుని పంపు అంటాడు. అప్పుడు ఆయన గురితోటి వెళ్తే ఆయన పరమహంస యోగానంద గారి తండ్రి, ఆయన సెలవు ఇస్తాడు. నువ్వు గురువులు అంటే పోతావేంటిదయ్యా అంటే, ఆయన మీ గురువే ఇక్కడ దర్శనం ఇచ్చిండు అంటే, అక్కడ కాశీలో వెళ్ళినప్పుడు ఓహో ఈ గదిలో దర్శనం ఇచ్చారు కదా అని ఆయన కూడా దీక్ష తీసుకుంటాడు. నీకు ఒక మంచి కుమారుడు పుడతాడు, ఈ క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తి చేస్తారని ఆయన ఆశీర్వాదం తెలుపుతాడు. అట్లా ఆ విధంగా దీన్ని పరంపరగా మనకు ఈ విధంగా వస్తుంది. తర్వాత మళ్ళీ దీన్ని ప్రపంచ ఖ్యాతి చేయడం ఏంటంటే, యుక్తేశ్వరగిరి మహారాజు లాయర్ మాసయ్య శిష్యుడు, యుక్తేశ్వరగిరి గారి శిష్యుడు
ఈయన యోగానంద గారు. ఇప్పుడు యోగానంద గారు తల్లిదండ్రులు, యుక్తేశ్వరగిరి గారు సమకాలికులు, ఒకే గురువు శిష్యులు, లాయర్ మాసే శిష్యులు. అయితే మా గురువు శిష్యుడే, కాకపోతే నాకంటే ఎక్కువ వైరాగ్యం ఉంది, గొప్ప సైంటిస్ట్, ఆయన తీవ్ర సాధన చేస్తున్నాడు, చాలా గొప్పవాడు, నా కొడుకుకి ఎక్కువ లాభం జరుగుతుంది, ఇటు చదువుకుంటున్నాడు అటు సాధన చేస్తున్నాడు అని ఆయన స్థాపించిన ఆశ్రమంలో ఆయనకు వైరాగ్యం వచ్చి మంచి ఒక మఠం స్థాపించి, గురుకులాన్ని స్థాపించి మంచిగా చాలా మందిని తయారు చేశాడు. ఆనాడు ఈయన ఎంతో మంది లాయర్ మాసే శిష్యులని, రామ్ గోపాల్ మంజుదార్ గారు, నిద్రపోని సాధు, బాదురు మాసే గాలిలో ఉండి ధ్యానం చేసే సాధు, 2 శరీరాల సాధు ప్రణవానంద స్వామి చిన్నప్పుడే కాశీపోయి ఆయన దర్శనం చేసుకుంటారు. ఎందరినో దర్శించి వాళ్ళందరినీ పరిచయం చేస్తారు. అట్లా ఈ విధంగా ఆయన సంకల్పం కాదు విదేశాలు వెళ్ళడం, రామకృష్ణ పరమహంస సంకల్పమే వివేకానంద స్వామి యొక్క విదేశాలు వెళ్ళి ఆధ్యాత్మిక వ్యాప్తి చేయడం. అలాగే యుక్తేశ్వరగిరి మహారాజు గారి సంకల్పమే పరమహంస యోగానంద విదేశాలు వెళ్ళి వ్యాప్తి చేయడం. కానీ ఈ గురువుల సంకల్పం వలన శిష్యుడికి పేరు వస్తుంది, తర్వాత గురువులు గుర్తింపబడతారు. అలా దీన్ని ప్రపంచానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. కనుక ఈ విధంగా మీకు పరంపర ఎలా వస్తుంది? మరి పరమహంస యోగానంద గారు విదేశాలు వెళ్ళినప్పుడు ఆఫ్టర్ ఆల్ హిందూ బ్లాక్ పీపుల్ మీరు మాకు నేర్పడం ఏంటిదని వాళ్ళు ఏలన చేశారు. అంటే మేము సైన్స్ డెవలప్ అయింది, మీరు మమ్మల్ని ఫాలో కావాలి అంతే తప్ప మీరు అని, అలాగే మీకు స్వతంత్రమే లేదు, మీరు అంటారు కదా బ్రిటిషర్స్ బానిసలు మీరు అని అంటారు. అన్నప్పుడు ఆయన వెళ్ళి అక్కడ వాళ్ళకి, మీరు సైన్స్ ఫైనల్ అనుకుంటున్నారు, మీ దగ్గర సైన్స్ మా వాళ్ళు నేర్చుకోవాలి, మా దగ్గర ఆధ్యాత్మికం మీరు నేర్చుకోవాలి, ఒకరికొకరు పరస్పరం డెవలప్ కావాలి, అంతేగాని మేమే గొప్ప అంటే డెవలప్ కాలేము, ఈ సైన్స్ని క్రాస్ చేసి యోగం చూపిస్తుంది అంటాడు. ఇంపాసిబుల్ అంటారు. అవును, ఆయన చెప్తాడనమాట, అన్నం తినకపోతే జీవించరు, మా దగ్గర నిరాహార యోగులే ఉన్నారు, ఏకంగా శ్వాస లేకపోతే జీవించరు, మా యోగులు సమాధిలో ఉంటే శ్వాసనే ఉండదు, గుండె కొట్టుకోకపోతే జీవించరు, కొంచెం స్ట్రోక్ వచ్చిందంటే ఒక క్షణము ఇది అయిందంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటారు. కనుక ఆ విధంగా మరి మీరు గుండె క్షణకాలం ఆగిపోతే జీవించలేరు, ఇవన్నీ స్టాప్ చేసి నేను చూపిస్తానని గుండె, శ్వాస, నాడి, పల్సు ఇవన్నీ ఆపి ఆయన సమాధిలో 41 days ఉండి చూపెట్టడము, ఆ భూగృహంలో ఉండి చూపెట్టడం వలన అప్పుడు ఆ విధంగా ఆయన గుండె శ్వాస కూడా పెట్టారు, మిషన్స్ పెట్టారు, గుండె హార్ట్ బీట్ లేదు, పల్స్ లేదు, శ్వాస లేదు, ఏం లేదు. ఆ స్థితిలో ఆయనని మరి 41 days తర్వాత ఆయనను అప్పుడు విశ్వసించి బ్రహ్మరథం పెట్టారు. ఒక్కొక్కసారి 1 million పీపుల్స్ కూర్చొని ఒకేసారి క్లాసులు చేసేవారు పెద్ద పెద్ద స్టేడియంలో. ఇప్పుడు కూడా ఆయన 30 సంవత్సరాలు అక్కడే ఉండి ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చేసి అక్కడ బాగా వ్యాప్తి చేశారు. కానీ అట్లా ఈ విధంగా దీన్ని సైన్స్ అయితేనే వాళ్ళు నమ్ముతారు, సైంటిఫిక్గా లేకపోతే నమ్మరు. కనుక సైంటిఫిక్గా ఉన్నందుకే అక్కడ బ్రహ్మరథం పెట్టారు విదేశాల్లో. ఇక్కడ మన పురాతనమైన యోగమే కానీ అక్కడ వాళ్ళు గుర్తించినాక మళ్ళీ మన వాళ్ళు కూడా ఈ యొక్క, ఎందుకంటే విద్యల విధానంలో మార్పు జరిగింది, ఆ విద్యా విధానంలో మార్పు చేసినందుకు మనం ఏంటంటే సైన్సే గొప్పది, ఇంగ్లీషే గొప్పది, ఫారినర్సే గొప్ప వాళ్ళనే దాంట్లో మన చదువుకున్న వాళ్ళంతా అదే భ్రమలో ఉన్నారు ఇప్పటికి కూడా. ఆ భ్రమ వాళ్ళకు తొలగింది, అక్కడ వాళ్ళు గుర్తించినాక మన యోగాన్ని మన వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఆనాడు నలంద విశ్వవిద్యాలయంలో చదువుకొని కొంచెం వీళ్ళు ఆఫ్ మైండ్ పుస్తకాలు వెస్టర్న్ బుక్లు చాలా రాశారు. మళ్ళీ మన ఇక్కడికి వచ్చేసి దండయాత్రలు వచ్చి మన గ్రంథాలను నాశనం చేసి మన వీధి చేసి మళ్ళీ వాళ్ళు ఏం చేసేసారంటే వాళ్ళ ఛాందస్తాన్ని రాసి ఇది చేసిన మనది వాడుకొని మన ఋషుల పేర్లు చెప్పకుండా కొత్తది కనుక్కున్నామని. ఇప్పుడు అక్కడ బిజినెస్ స్కిల్ అంతా చాణక్యుడిదే, అర్థశాస్త్రమే. కానీ వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు? నలంద విశ్వవిద్యాలయంలో పడవలలో వచ్చి చదువుకునే వాళ్ళు, పూర్వకాలంలో పడవలలో వచ్చి చదువుకున్నారు. మన వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, ఇప్పుడు జర్మనీలో మొత్తం సంస్కృత యూనివర్సిటీలు చాలా ఉంటాయి. కనుక ఈ విధంగా వాళ్ళు మనది వాడి మన ఋషుల పేర్లు చెప్పుకోరు. కనుక ఇక్కడ ఈ విధంగా వాళ్ళు మరి ఈ క్రియాయోగం ఎందుకు గొప్పది అంటే, చాలా మంది ఇట్లా కూడా ఊకే క్రియాయోగాన్ని పెట్టుకుంటారు, ఆ పరంపరలో దీక్షలు తీసుకోకుండా మిస్లీడింగ్ చేసేటోళ్ళు మహానుభావులు చాలా ఉన్నారు. ఋషుల ఫార్ములా వాడుకొని ఋషుల గురించి పేర్లు చెప్పుకొని వాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళకు కనుక ఈ ఋషి పరంపరనే గొప్పదాన్ని ఎందుకంటామంటే ఇది సైంటిఫిక్గా ఉంటుంది. ఋషులు లక్షల సంవత్సరాలు తపస్సు చేసి శాస్త్రాలు రాశారు. ఇప్పుడు శంకరాచార్య గ్రంథాలు రాసిండ్రు అనుకో, ఆయన వారు రాసింది ఎందుకు ఫాలో కావాలి అన్నారు అనుకోండి, ఆయన తూచా తప్పకుండా ఋషులను ఒప్పుకుంటాడు. ఋషులు రాసిన దాంట్లో ఒక్కటి కూడా దాన్ని ఈయన వాళ్ళు కఠినమైన మంత్రాల్లో చెప్పింది ఈయన తేలికైన శ్లోకాల్లో చెప్పాడు. అంటే ఆయన వాళ్ళ గురువుల దగ్గర తెలుసుకున్నది, ఉపనిషత్తుల్లో ఉన్నది, ఆయన పొందింది ఒకటే. ఈ అన్ని టాలీ అవుతాయి, ఈ అన్నిటిని ఇది చేస్తారు. ఇప్పుడు శంకరాచార్యులు రాసిన దయానంద సరస్వతి, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఈ మహానుభావులు ఎవరు చెప్పినా శాస్త్రాలని ఖండించరు, ఋషులని ఖండించరు, పైగా ఒప్పుకుంటారు, దాన్ని గట్టిపరుస్తారు. ప్లస్ ఆ ఋషులని, వీళ్ళ అనుభవాన్ని, వీళ్ళ గురువుల దగ్గర పొందింది 3 ఒకటి కలిపి చెప్తారు. కానీ నిన్నమన్న వచ్చిన వాళ్ళు ఏంటంటే ఋషులకు తెలియదు, ఇవన్నీ ఖండిస్తూ వీళ్ళ ఛాందస్తం అంతా రాసి వెస్టర్న్ వాడు గొప్పవాడు, ఆ పుస్తకాలు తెచ్చి మన ప్రజల మీద రుద్ది వీడు ఒక కొత్త మతాన్ని సృష్టి చేసి ఇవేమి లేదు, మేము గొప్ప పూజలు చేయము, మేము గొప్ప దేవుళ్ళని ఒప్పుకోము, మేము గొప్ప
ఊకే నిండా తిని కూర్చొని నిద్రపోతాము మాది గొప్ప అని విపరీతమైన పాయింట్స్ కలెక్ట్ చేస్తూ ఈ హైందవ ధర్మంలో కొత్త ధర్మాన్ని తీసుకొని వచ్చేసి అది బలవంతంగా మనకు రుద్ది దీని మిస్లీడింగ్ చాలా జరుగుతున్నాయి. ఈ క్రియాయోగ గురు పరంపర మీరు చాలా ప్రణవానంద స్వామి 2 శరీరాల సాధువు ఎట్లా అయిండు? ఒక గృహస్థ ఆశ్రమము, రైల్వే ఎంప్లాయీ అయినా మరి ఎట్లా సాధ్యమైంది ఫ్యామిలీ లైఫ్లో? కాశీ నగరంలో ఉండి కలకత్తాలో బహదూర్ మహాశయ రామ్ గోపాల్ మంజుదారు నిద్రపోడు సాధు, నిద్రపోని సాధు, గాల్లో ఉండి ధ్యానం చేసే సాధు బహదూర్ మహాశయ. మరి వీళ్ళు ఎంప్లాయీగా ఉండి కలకత్తా మహానగరం పూర్వం అప్పుడే ఆ మహానగరాల్లో ఉండి ఎట్లా సాధ్యమైంది వీళ్ళకి? పట్టణ జీవితం, ఫ్యామిలీ లైఫ్, ఎంప్లాయీస్గా ఉండి మేము చేయగలమా? ఇది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈజీ పద్ధతి అని కూర్చొని నిద్రపోయేటిది ఫేమస్ చేస్తున్నారు వీళ్ళు. కానీ ఒక ఫార్ములా ఉంటుంది కదా, కనీసం ఒక ఫార్ములా. ఇప్పుడు డాక్టర్ కూడా చెప్తాడు శరీర పరిశ్రమ చేస్తే హెల్తీగా ఉంటారని. అలాగే ఇంట్లో కూడా సింపుల్ పద్ధతిలో మనకు అందించేది ఇంట్లో ఆసనాలు అవి లేకుండా ఒక ప్రాణాయామ టెక్నిక్లు, ముద్రలు ఉంటాయి. అంతరంగిక ముద్రలు, బయట ముద్రలు కాదు ఇవి. కొంతమంది ఇట్లా ముద్రలు పెట్టిస్తుంటారు, అవి ఆ ముద్రలు ఉండవు ఇంట్లో. కానీ ఈ యొక్క సింపుల్ పద్ధతిలో మనకు అందించారు. ఇవి చేస్తే మనం మొదటి లాభం ఆరోగ్యం, రెండో లాభం మనశ్శాంతి, మూడో లాభం మోక్ష స్థితి కలుగుతుంది. కనుక ఈ విధంగా మనము ఈ తప్పకుండా మనము ఆ ఋషులని అనుసరిస్తే ఇదైతాం. ప్రపంచ దేశాలంతా ఒప్పుకున్నాయి కదా, ఇప్పుడు యోగాన్ని 141 దేశాలు ఒప్పుకున్నాయి. అవన్నీ క్రిస్టియన్ దేశాలు, ఇతర మతాలు, వేరే మతాలు ఉన్నాయి ఒక్కొక్క దేశంలో. అలాగే వాళ్ళు మరి ఈ భారతీయుల యోగ శాస్త్రాన్ని ఎందుకు ఒప్పుకున్నారు? ఇది సైంటిఫిక్గా ఉంది, ప్రతి ఒక్కరు అనుసరించవచ్చు. ఇది కులమతం చెప్పట్లేదు. యోగం అనేది మనోలయానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీ ఇష్టదైవంలో మనసు లయం చేయాలంటే ఏమి యోగం కావాలి. ఆ ప్రాణాయామ టెక్నిక్ ద్వారా మనసుని లయం చేసినప్పుడు విద్యార్థులకు ఏకాగ్రత లభిస్తుంది, వృద్ధులకు ఆరోగ్యం లభిస్తుంది, వ్యాపారులకు మనోధైర్యం, ఉద్యోగస్తులకి ఒత్తిళ్లు తట్టుకోగలుగుతారు, వ్యాపారులకు మనోధైర్యాన్ని ఇస్తుంది, అందరికీ అన్ని ఇస్తుంది. ఏది కావాలంటే కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్. మనం మోక్ష సాధన చేస్తే అన్ని సెట్ అయిపోతున్నాయి. సపరేట్గా ఆరోగ్యం కోసం చేయనక్కర్లేదు, మనశ్శాంతి కోసం చేయనక్కర్లేదు. మోక్ష సాధన చేస్తే ఆరోగ్యం, శాంతి, మోక్షం అన్ని సిద్ధిస్తున్నాయి. కనుక ఋషులే గొప్ప వాళ్ళు, ఋషుల శాస్త్రాలే గొప్పది అని చెప్పడకు ఇదే కారణం. కొంతమంది ఆ ఫార్ములా వాడుకొని ఋషి పరంపర చెప్పి నాకు గురువు అక్కర్లేదు, మీకు అందరికి మాత్రం నేను గురువుగా ఉంటానని ఫేమస్ కోసం టీవీల ముందుకు చాలా మంది వస్తున్నారు. ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, బాబాజీ గారు భోగనా సిద్ధార్థజీ గారి కింద శిష్యరికం చేశారు కదా, అది ఎలా? ఇది ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. మీరు వేరే సమస్యల గురించి మాట్లాడుతున్నారు, నేను ఎపిసోడ్ లో మొత్తం చేద్దాం. నెక్స్ట్ క్రియాయోగం గురించి పోతుంది. ఇంకొక క్వశ్చన్, బాబాజీ గారు క్రియాయోగాన్ని ఎక్కువ పాశ్చాత్య దేశాల్లోనే ప్రాపగేట్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? అవి సైన్స్ దేశాలు ఉన్నాయి, అవి పాశ్చాత్య మాయలో కొట్టుకొని పోతున్నాయి. ఇప్పుడు చీకటి ఉన్న దగ్గర వెలుగు అవసరం, ఆకలి ఉన్న వాడికి అన్నం అవసరం. వాళ్ళకి ఆధ్యాత్మిక దాహంలో ఉన్నారు. ఈ వైన్ తాగితే, స్మోక్ చేస్తే, ఇంకా భౌతికమైన సుఖాలు అనుభవిస్తే, ఇంద్రియాలని శబ్ద, స్పర్శ, రూప, రసగంధం, కళ్ళు, చెవులు, నాలుక, ఇవన్నీ వీటిని తృప్తి పడితేనే నిజమైన ఆనందము, ఎంజాయ్మెంట్ అంటూ వాళ్ళు భౌతికంలో కొట్టుకొని పోతున్నారు. మొదలు వాళ్ళకి అవసరం. ఇంకొకటి, మన వాళ్ళు గుడ్డిగా వాళ్ళని నమ్ముతున్నారు. వాళ్ళు ఫైనల్ చేసిందే ఫైనల్. ఇప్పుడు వాళ్ళు విశ్వమహాసభల్లో కూడా ఈ క్రిస్టియన్ మతం గొప్పది, మేమే గొప్ప వాళ్ళము, వైట్ పీపుల్సే గ్రేట్ అని దాన్ని ఆ విధంగా వాళ్ళు సొంత డప్పు కొట్టుకోవడానికి ఆ సభలు చేస్తే, వివేకానంద స్వామి పోయి వాళ్ళని పొగిడినట్టే పొగిడి మొత్తం హైందవ ధర్మం గొప్పతనం చెప్పేసి, ఓహో ఇది ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు. అప్పుడు దీన్ని హైలైట్ చేశాడు. మరి వాళ్ళకు అందులో ఇగో హట్ అయింది, అయ్యో నాది గొప్పదని చెప్తే వాడు కూడా ఇండియన్ వచ్చి మనది గొప్పది అంటున్నాడు. అంటే అతనిలో ఒక తేజస్ ఉంది, ఒక శక్తి ఉంది, అతన్ని తట్టుకోలేము, బుల్లెట్ తోటి కాల్చిన అతన్ని ఆ బుల్లెట్లు తప్పిపోతున్నాయి, అతనికి ఒక ఆరా పని చేస్తుంది అని తెలుసుకున్నారు. అట్లా ఆ విధంగా ఆయనని ఇది చేశారు. కనుక ఆయన సత్యాన్ని చెప్పాడు. మీరు గొప్ప అనుకుంటున్నాము, ఇది నిజమైంది, ఇది గొప్ప. ఏ మతంలో, ఏ ధర్మంలో సత్యం ఉండాలి, శాంతం ఉండాలి, ప్రేమ ఉండాలి, అహింస ఉండాలి, సమానత్వం ఉండాలి. అది మా శాస్త్రాల్లో ఉంది. భారతీయుల్లో కూడా దీన్ని పాటించకపోవచ్చు కొంతమంది, కానీ అది తప్పే. ఒకవేళ ఎవరైనా ఒక మతం వాళ్ళు నాది గొప్ప అనుకోవచ్చు, అది తప్పే. కానీ వాళ్ళు శాస్త్రాలు ఫాలో అవుతలేరు, వీళ్ళు చీటర్స్ అని చెప్పారు. ఎవరైనా నేను గొప్ప అని అన్నారనుకో, మా భారతీయులు కూడా సత్యం లేకుండా, శాంతం లేకుండా, ప్రేమ లేకుండా, అహింస లేకుండా, దయా దాక్షిణ్యం లేకుండా, సమానత్వం లేకుండా అతను భారతీయుడు కాదు, అతను పాశ్చాత్యుడే. పాశ్చాత్యుడు అయి ఉండి కూడా ఇవి పాటిస్తే భారతీయుడే. కనుక ఈ విధంగా ఇవి ఉండాలి. మన శాస్త్రాలు చెప్తున్నాయి, వీళ్ళు గొప్ప వాళ్ళు, దీన్ని అనుసరించే వాళ్ళు జ్ఞాని. ఈ జ్ఞాని లక్షణాలు అందులో చెప్పబడ్డాయి. భగవద్గీతలు కూడా జ్ఞాని లక్షణాలు, అజ్ఞాని లక్షణాలు, భక్తుల లక్షణాలు, వేషధారి లక్షణాలు ఇవన్నీ చెప్పబడ్డాయి. కనుక ఈ విధంగా మనకు ఆ యొక్క విదేశీయులు ఎప్పుడైతే ఒప్పుకున్నారో ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది.
ఇప్పుడు ఏనుగే సిలిండర్ అయిపోయింది అనుకోండి, ఈ నక్కలు కుక్కలు ఈ చిన్న చిన్న జంతువులు ఇది లేదు కదా, అంతే కదా. సింహానికి సింహము, వేదాంతం అనేది సింహము, యోగశాస్త్రం అనేది సింహము, దానికి ఏనుగుల గుంపు కూడా సిలిండర్ అయిపోతుంది. అటువంటిది ఇంకా ఈ చిన్న చిన్న జంతువులు అవసరం కనుక విదేశీయులు ఎవరైతే ఒప్పుకుంటారో అప్పుడు ప్రపంచంలో అందరూ ఒప్పుకుంటారు అనే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాల నుంచి మళ్ళీ భారతదేశానికి మళ్ళీ ఇక్కడి వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే మన దేశంలో ఇప్పుడు ఇంకొకటి, ఎవరన్నా ఒక గురూజీ ఫేమస్ కావడానికి ఏంది, సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్, అలాగే పొలిటికల్ లీడర్స్ వీళ్ళని పెట్టి ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ అయిన వాళ్ళే ఉన్నారుగా. వాళ్ళు ఏమన్నా ఫ్రీ చెప్తున్నారా అంటే విపరీతంగా దోచుకుంటున్నారు, అంతేనా. తపస్సు చేశారా లేదు, పరంపర ఉందా లేదు, ఏమన్నా సేవ చేస్తున్నారా అది లేదు, అంతే కదండి. అంటే ఇక్కడ చూడండి, గొప్ప వాళ్ళు ఒప్పుకుంటే చిన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. ఒక సీఎం అయ్యింది అనుకో, ఆయనను అనుసరించే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా గురూజీకి సెలెండర్ అవుతారు. ఒక పూజారి తోటి పూజ చేసుకుంటే ఆ పూజారిని అందరూ నీవే వచ్చి చేయాలి, సార్కి నీవే ముహూర్తాలు పెడతావు, నువ్వు మాకు ముహూర్తాలు పెట్టాలి, నీవే మొత్తం అంటారు, అంతే కదండి. అంటే ఒక గ్రేట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, రాజు వశం అయితే అందరు వశం అవుతారు. అలాగే ఒక గొప్ప వాళ్ళు ఒప్పుకున్నప్పుడు సామాన్యులు ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇది ఒకటి విదేశాల్లో గెలిచి వచ్చింది యోగం. కనుక మన దేశం అయ్యో మన యోగం కదా, ఇది మనది కదా అని మళ్ళీ అనుకుంటున్నారు. మనదే కదా, వాళ్ళు ఫాలో అవుతున్నారా, అయ్యో మనకు తెలియదే. అంటే మన పెరట్లో వేనాడా, అయ్యో ఈ చెర్రీ టమాటో 1000 రూపాయల కిలోనా, అయ్యో మా పెరట్లో ఉన్నాయి, నేను దీన్ని నెగ్లెక్ట్ చేస్తేనే అని మనం వాడతాము. అట్లా మన పెరట్లో ఆకుకూరలే మార్కెట్లో ఇంత రేటు ఉన్నాయి అన్నప్పుడు దాని రేట్ విలువ తెలుస్తుంది. కనుక మన యోగాన్ని గొప్పతనము దీని వలన మనకు తెలిసింది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి అంటే క్రియాయోగా చేయటం వలన ఉండేటువంటి ఆధ్యాత్మికంగా, ఇప్పుడు మీరు నాకు అన్నారు కదా, క్రియాయోగా అనేది భక్తి యోగ, జ్ఞానయోగ, కర్మయోగ సమ్మేళనం అన్నారు. అంటే ఈ మూడింటిని కలిపి మన క్రియాయోగగా అనేది ఒక కంపైలేషన్ అన్నారు కదా. సో దీనివల్ల పర్పస్ అసలు ఎలాంటి పర్పస్ ఉండటం వలన మనం క్రియాయోగా ఎంచుకోవాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు మనం 4 వైపులా కాంపౌండ్ కట్టుకుంటే మేకలు, గొర్రెలు, గార్డెన్ని, పశువులు మేయవు. కనుక ఇప్పుడు ఎంత చేసినా శరణాగతి భక్తి లేనిది లాభం లేదు. ఇగో వస్తుంది మనిషికి. శరణాగతి లోపల, ఆ దాసభావన లోపల మనలో అహంకారం నశిస్తుంది, నేను అనే అభిమానం చచ్చిపోతుంది, దైవ కృప కలుగుతుంది. ప్రేయర్ 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 అంటారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎక్కువ ప్రేయర్కి ఇంపార్టెంట్ ఇస్తారు. ఎందుకు? సాత్వికత వస్తుంది ప్రేయర్ వలన, కొంత హృదయ శుద్ధి అవుతుంది, పాపాలకు క్షమించబడతాయి. నేను అనే ఈగో భగవంతుని ముందు ఎంత కోటీశ్వరుడు అయినా, అహంకారి అయినా దేవుడి ముందరికి వెళ్ళే వరకు ప్రేయర్ చేస్తాడు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ, అక్కడ అతని అహంకారము చనిపోతుంది. దాని వలన ఎప్పుడైతే అహంకారం పోయిందో మనిషి సాత్వికానికి వస్తాడు. కొంత ప్రేయర్ వలన పశ్చాత్తాపం పొందుతాడు, సగం పాపాలు నశింపబడతాయి, మనిషికి ఒక సాత్వికత వస్తుంది. కనుక శరణాగతే ఇక్కడ భక్తి, భగవంతునికి సిలిండర్ అయిపోవడం. భక్తి చాలా ఇంపార్టెంట్ మనుషులకు. భయమో భక్తి ఉండాలంటారు కదా, భక్తితోటి క్రమశిక్షణ ఉంటాడు, భయం చేత క్రమశిక్షణ ఉంటాడు. ఈ రెండు మనిషిని డిసిప్లిన్గా ఉండడానికి సహకరిస్తాయి. ఈ భక్తి వలన భగవంతుడు మనం తప్పులు చేస్తే మనం శిక్షిస్తాడు, మనను మంచి చేస్తే మనను మోక్షం వస్తుంది. ఇవన్నీ దీని వలన, అందుకనే పురాణాలు స్టార్టింగ్ లో హెల్ప్ అవుతాయి. కనుక ఉత్తమ వైరాగ్య పరులకి వేదాంతమే ముఖ్యం. వేదాంతమే, ఇంకా ఆత్మేది అనాత్మేది, మోక్షం కావాలని కోరుకున్న వాడికి వేదాంతం. భక్తి అంటే తెలియని వాడికి, స్టార్టింగ్ వాడికి పురాణాలు ఉపయోగపడతాయి. కానీ ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే, మీరు అడిగింది క్రియాయోగం ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఈ మధ్యన చాలా రకాల యోగాలు వస్తున్నాయి. పిరమిడ్ యోగా అని ఇప్పుడు కొత్తగా వచ్చినవి. అంతకు ముందు చూసుకుంటే మన పతంజలి యోగ సూత్రాల నుంచి హఠ యోగా ఉంది, ఇంకా చాలా రకాల యోగాస్ ఉన్నాయి. సో వాటి అన్నిటికంటే కూడా క్రియాయోగా డిఫరెన్స్ ఏంటిది? మిగతా వాటికి మొదలు డిఫరెన్స్ చెప్తాను. సరే, కొంతమంది ఏమంటారంటే ఎలాగైనా కూర్చొని హాయిగా ధ్యానం చేయన్నప్పుడు, హాయిగా అన్నప్పుడు ఆలోచన చేస్తాడు. ఎలాగైనా కూర్చోమన్నాడు, ఎలాగనంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాడు, కుర్చీలో ఇలా కూర్చుంటాడు. ఇవాళ గ్రేట్ మాస్టర్ సమాధిలోకి వెళ్ళినామంటాడు, నేను నిద్రలోకి వెళ్ళినానంటే లేదు సమాధి అంటాడు. నాకు ఆలోచనలు వచ్చినాయి గురూజీ అంటే, నిద్రపోతే ఆలోచన రావు, నిద్ర సమాధిగా మారుతుందని కొత్త ఆలోచన చెప్తాడు. అంటే కొన్ని ఫార్ములా, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములా ఉంటుంది. మేడదండం నిటారుగానే పెట్టాలి, ఎంటీ స్టమక్ తోటే కూర్చోవాలి, నిద్ర రాదు. రాత్రిపూట ఖాళీ పొట్టతోటి పడుకుంటే నిద్ర వస్తుందా? రాదు. మనకు దొరలాలి బెడ్ మీద ఇటు అటు. కానీ అదే తింటే గురకబెట్టి నిద్రపోతాడు. తిని కూర్చున్నా నిద్ర వస్తుంది, తినకుండా పడుకున్నా నిద్ర రాదు. తినకుండా బెడ్ మీద పడుకున్నా నిద్ర రాదు, కానీ నిండా తిని కూర్చున్నా నిద్ర వస్తుంది. కనుక ఆ విధంగా రాత్రిపూట ద్రవాహారం లాంటి తేలిక తీసుకోవాలి.
త్వరగా మేలుకొనాలి, మేలుకొని సాధన చేయాలి. నిద్ర వస్తే శవంలాగా పడి పడుకోవాలి, మళ్ళీ లేచి ధ్యానం చేయాలి. అట్లా చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, సంఖ్యను పెంచుకోవడం కోసం ఇప్పుడు మైసమ్మ దగ్గర కోసుకొని తినండి, వైన్ తాగండి, మాంసము కోసి తినండి అనడం వలన సంఖ్య పెరుగుతుంది. అలాగే ఇటువంటివి చేయకూడదు, పనిష్మెంట్ ఉంటుంది అంటే ఎవరు వెళ్తారు అక్కడ? అలాగే వీళ్ళు సంఖ్య పెంచుకునే కోసం ఫార్ములా రూల్స్ పెట్టకుండా ఒక ఎనిమల్ లైఫ్ అంటూ ప్రేరేపించి వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు. శాస్త్రాలు ఒప్పుకోరు, ఋషులను ఒప్పుకోకుండా ఎట్లయినా కూర్చొని చేయండి అనడం వలన వంగి నిద్రపోతున్నారు. దాన్ని సమాధిగానో, హాస్టల్ ట్రావెలింగ్ అనో, కళలుగానో చెప్పుకోవడం వలన చాలా మందికి నష్టం జరుగుతుంది. కనుక ఋషులు చెప్పింది ఏంటంటే ఒక ఫార్ములా ఉంది. భగవద్గీత సమకాయ శిరోగ్రీవం 6వ అధ్యాయం అంతా ధ్యాన యోగమే. కృష్ణ పరమాత్మకు తెలియకనా? కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పాడు భగవద్గీతలో, నీకు శరీరమును, మెడను, శిరస్సుని చక్కగా సమస్థితిలో ఉండు, భ్రూ మధ్యలో దృష్టి పెట్టుకో, మనసు ఎటు వెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చి ఆత్మ మీదనే దృష్టి పెట్టు, కూటస్థం మీదనే దృష్టి పెట్టు, ఆత్మలోనే లయం చేయి మనసు. మరి 4వ అధ్యాయంలో అపానే జువతి ప్రాణం ప్రాణాపాన తతాపరే, ప్రాణాయామ ఇట్లా చేస్తారు యోగులు చివరి దశలో ప్రయాణ కాలే మనసాచలేచ భక్తాయుక్తో యోగ బలైన చేయవ, ఇట్లా ఈ విధంగా ప్రాణం సహస్రారంలో నిలిపి దేహం వదులుతారు, పరమాత్మలో లయం అవుతారు, ఓంకారాన్ని ఉచ్చరించుకుంటూ. ఓంకారం మహిమ ఎంత గొప్ప చెప్పారు ఉపనిషత్తుల్లో, సారమే కదా ఇది భగవద్గీత. ఉపనిషత్తులో చెప్పబడ్డది, భగవద్గీతలో పతంజలి సూత్రాల్లో గొప్పగా చెప్పబడ్డది ధ్యానం. గాని అష్టాంగ యోగం అని పతంజలి ఎంత చక్కగా చెప్పారు. బుద్ధుడు అదే కాపీ కొట్టాడు, అష్టాంగ మార్గం అన్నాడు, పంచశీలాలు యమనియమాలని పంచశీలాలు అన్నాడు, కానీ ఋషుల పేరు చెప్పుకోలే. అందుకని ఈ చీటర్ అంటున్నాం. అర్థమైంది కదా? ఎందుకంటే ఒకరి సొమ్ము వాడుకొని వాళ్ళ పేరు చెప్పకపోతే చీటర్ అంటున్నారు. అర్థమైంది కదండి? ఒకరి సొమ్ము అనుభవిస్తూ వాడి పేరు చెప్పుకోవాలి. ఇప్పుడు సైన్స్ లో ఇది న్యూటన్ ఫార్ములా, ఇది పలాని వాళ్ళ ఫార్ములా అని అంటున్నారు కదండి సైన్స్ లో. అట్లా కనుక ఆ ఫౌండర్ ని మనం గుర్తు పెట్టుకోవాలి, అదే మెయిన్ ఋషులది చెప్పుకోవాలి. కనుక ఆ విధంగా మనకు ఇది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక జపం చెప్తున్నారు, మాల చేతిలో, నాలుక నోట్లో, మనసు దేశమంతా తిరుగుతుంది. మరి దానికి ప్రాణాయామ అభ్యాసము చెప్పేవాళ్ళు పూర్వ ఋషులు, ప్రతి దాంట్లో ప్రాణాయామం జోడించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కాలం వాళ్ళు చెప్పట్లేదు, ఇది ఇన్కంప్లీట్. ఊకే పూజలు చేస్తున్నాం 30 ఏళ్ల నుంచి, మనసు నిలుస్తలేదు స్వామీజీ, టైం వేస్ట్ చేసుకున్నామని చాలా మంది అంటారు. నిద్రపోయి ధ్యానంలో నిద్రపోయి వంగి వాలిపోయి కూర్చొని నిద్రపోయే వాళ్ళం, స్వామి దీంతో టైం వేస్ట్ 20 ఏళ్ళు అయిందని చెప్తుంటారు. అటు ఊరికే మనసు నిలుపక చేసే పూజలతో లాభం లేదు, నిద్రపోయి చేసే ధ్యానంతో లాభం లేదు. కనుక క్రియాయోగం ఎందుకు సైంటిఫిక్ అంటే ఇది శాస్త్రీయంగా చెప్తుంది. చక్కగా కూర్చో, మేరుదండం నిటారుగా పెట్టు, శాస్త్ర ప్రకారం ప్రాణాయామ టెక్నిక్ చేయి, జపం చేయి, మనసును అంతర్ముఖం చేయి, విచారణ చేయి. మనసు అక్కడ పోయింది విషయ భోగాల మీదకి. ఓ మనసా, ఎన్నో జన్మలు నన్ను వేస్ట్ చేసినావు, టైం వేస్ట్ చేసినావు, ఎంతో పెద్ద వెహికల్ ఖరీదు పెట్టుకున్నాను, ₹1,00,00,000 కారు కొన్నాను, దాన్ని ఎందుకు ఎంత ఒక మచ్చ, ఒక చిన్న గీత వచ్చేసినా దాని మీద ఒప్పుకోము, చిన్న ఇదైనా దాని వచ్చిన సర్వీసింగ్ టైం టు టైం చేయిస్తాం. చాలా చక్కగా వెహికల్ని వాడుకుంటాం. ఫోన్ కూడా ఒక 2 లక్షలు పెట్టి ఫోన్ కొనుక్కున్నారు అనుకో, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే మనం ఈ శరీరము ఎంతో పుణ్యబలం చేత దీన్ని పొందినాం, మానవ జన్మ. మరి దీన్ని ఎంత రక్షించుకోవాలి, ఎట్లా మోక్షం కోసం వినియోగించుకోవాలి? ఈ టైం వేస్ట్ చేసి మళ్ళీ ఈ జన్మని పోతే మళ్ళీ ఏ జన్మ వస్తుందో తెలియదు. మానవ జన్మనే సాధన చేయగలుగుతాడు, వివేకవంతుడు, గురువుల దగ్గరికి వెళ్ళగలుగుతాడు, శాస్త్రాలు చదవగలుగుతాడు, తపస్సులు చేయగలుగుతాడు. మిగతావి అజ్ఞాన జీవులు, అజ్ఞాన జీవితాలు అవన్నీ. కనుక మరి ఈ విధంగా మనము ఒక రైట్ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటది కదా. డబ్బులు ఉన్నాయి జోబులో, ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా, నడవనికే ఓపిక లేదు, మరి ఫ్లైట్లో కూర్చొని వెళ్ళొచ్చు కదా. కనుక ఈ ఫ్లైట్ మార్గం ఉన్నాక ఇతర మార్గాలు ఎందుకు? సైంటిఫిక్ ఉన్నాక అశాస్త్రీయ మార్గాలు ఎందుకు? శాస్త్రీయ మార్గాలు ఉంటే అశాస్త్రీయ మార్గం ఎందుకు? అలాగే మనకు మరి ఋషులు కనుక్కున్న ఈ మార్గంలో ఒక్కొక్కరు ఒకటే పాయింట్ చెప్తున్నారు. ఒకరు పూజలు చెప్తున్నారు, ఒకరు నన్ను నమ్ముకోండి, పూజలు హోమాలు చేయించండి, శాంతులు చేయిస్తా అంటారు పూజారులు. ఇంకా స్వాములు ఏమో చెవుల మంత్రం చెప్పి పూజలు జపం చేయమంటారు. ఇంకొక ఆయన ఒకరేమో ఎలాగైనా వాలిపోయి నిద్రపో, అదే సమాధి అంటున్నారు. ఇంకొకరు ఏం చేసేస్తున్నారు అంటే ఇట్లో అట్లా ముద్ర పెట్టుకొని ఇది క్రియాయోగం అని ప్రచారం చేస్తున్నారు. క్రియాయోగం ఒక ఫార్ములా ప్రకారం ఉంటుంది. ఫార్ములా, దాని ముద్రలు బట్టి వివరిస్తాను నేను. అది లేకుండా అస్తవ్యస్తంగా క్రియాయోగాన్ని పేరు వాడుకుంటే ఈజ్ చీటర్, మోసకారి. అతను ఒక పరంపరలో లేకుండా ఫేమస్ కావాలని డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు. కనకం కాంత కీర్తి కోసం పనిచేస్తారు కొంతమంది. నేను ఫ్రీగా చేస్తా కానీ కీర్తి కోసం చేస్తారు. కొంతమంది డబ్బు కోసం చేస్తారు. కొంతమంది 3 కావాలి, కనకం కాంత కీర్తి, ఈ 3 కోసం పనిచేస్తారు. కనుక ఈ అన్ని మీకు ఫ్రీగా ఓసిగా పొందొచ్చు మా సంస్థలో వస్తే. ఎవరంతా వాళ్ళు గురువులు కావచ్చు, ఎవరంతటా వాళ్ళు చందాలు వసూలు చేసుకోవచ్చు, ఎవరంతటా వాళ్ళు ఒక రోజులోనే గురూజీ కావచ్చు. డాక్టర్, ఇంజనీర్ ఒక రోజులో కాలే కదా.
కాలే కదమ్మా ఒక రోజులో. మరి అంత కష్టపడి చదివితే ఒక రోజులో వీళ్ళు ఎట్లా మాస్టరింగ్ చేస్తారు, ఒక రోజులో గురూజీని ఎట్లా తయారు చేస్తారు? అట్లా ఇవన్నీ ఇన్కంప్లీట్ అన్ని కూడా. కానీ క్రియాయోగం అనేది ఒక పరంపర ఉంటుంది, శాస్త్రీయంగా ఉంటుంది. ఇవి ఫ్లైట్ వే. పరమహంస యోగానంద అంటారు ఇది ఫ్లైట్ వే అని. పతంజలి మహర్షి అంటాడు విహంగ మార్గం అంటే ఆకాశంలో ఎగిరిపోయే మార్గం. అదే కదా ఎగిరిపోయేది అన్న. విహంగ మార్గం అంటే ఫ్లైట్ మార్గమే, ఇది రాకెట్ వే. అలాగే సైంటిఫిక్ గా ఉంటుంది. ఇంకొకటి మొదటి నుంచి వాయునాళ ప్రాణాయామం చేయడం వలన వాయునాళాల లోపల నుంచి శుద్ధి అవుతాయి. ఆసనాలు అందరు వేయలేరు. హఠయోగ రాజయోగ మంత్రయోగ లయయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసుకొని క్రియాయోగం అందించారు కదా. ఆసనాలు అందరు వేయలేరు. కానీ ఈ ప్రాణాయామం వలన వాయునాళాల లోపలికి వెళ్ళి శుద్ధి కావడం వలన ఇప్పుడు ఇక్కడ నొప్పి వచ్చిందంటే వాయునాళాల్లో రక్తనాళాల్లో శుద్ధి లేవు. ఇక్కడ ముద్రల వలన రక్తనాళాలు శుద్ధి అవుతాయి, ఎక్సర్సైజ్ల వలన రక్తనాళాలు శుద్ధి అవుతాయి, ప్రాణాయామం వలన వాయునాళాలు శుద్ధి అవుతాయి. ఇప్పుడు మనం మెయిన్ ఆన్ చేస్తే అన్నిట్లకి సప్లైయింగ్ అవుతుంది కరెంటు. అలాగే ట్యాంక్ ఫుల్గా ఓవర్ ఫుల్ అయితే అన్ని కనెక్షన్లు నల్ల కనెక్షన్లు ఎక్కడ ఉన్నా కానీ వాటర్ వచ్చేస్తుంది. అలాగే ఈ ప్రాణశక్తిని శరీరం అంతా కుంభకం వలన శరీరం అంతా ప్రాణశక్తి పరివిడుతుంది. బ్లాక్ అయిన నాడుసులు కూడా ఓపెన్ అవుతాయి. చాలా మంది ఏమంటారు అంటే ధ్యానం చేస్తే నాడి మండల శుద్ధి అవుతుంది అంటారు. ధ్యానం తోటి కాదు, ప్రాణాయామతోటి అవుతుంది. ఇది తెలియదు వీళ్ళకి. వంగి కూర్చొని వాలిపోయి నిద్రపోతే చెడు రక్తం మైండ్ పోయి పిచ్చోళ్ళు అవుతారు. నడుము నొప్పి, మెడ నొప్పి, సైకాలజీ పేషెంట్లు అయిపోయి అన్ని ఇదవుతుంది. కనుక ఈ విధంగా వాయునాళాలన్నీ శుద్ధి అవుతాయి, రక్తనాళాలన్నీ శుద్ధి చేస్తాయి. ఇది సైంటిఫిక్. అలాగే ఈ యోగం చేసే వాళ్ళ ఏది టెస్ట్ చేసినా వాళ్ళ బ్రీతింగ్ చెక్ చేసినా, వాళ్ళ యొక్క బ్రెయిన్ని చెక్ చేసినా, వాళ్ళ యొక్క బ్లడ్ని చెక్ చేసినా అన్ని పవిత్రమై ఉంటాయి. మంచి ఫిట్నెస్ శరీరంలో ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, నిద్రమబ్బుగా ఉండరు, లో ఎనర్జీస్ ఉండవు, మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. కనుక ఆ విధంగా మనకు ఇది ఇంత శాస్త్రీయమైంది అనమాట. మిగతా పద్ధతులకి దీనికి చెప్పినాం. ఇందులో ప్రాణాయామ టెక్నిక్ ఉంటుంది. ఊరికే కూర్చుంటే ఆలోచనలు రావచ్చు మనిషికి. ఇందులో ప్రాణాయామం ఉంది, జపం ఉంది, ముద్ర ఉంది, అలాగే శరణాగతి ఉంటుంది, విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ. అసలు ఆలోచనలు వచ్చినాయి, నా టైం వేస్ట్ చేసినవి, ఇన్ని జన్మలు వృధా చేసినవి, ఈ జన్మ వృధా కానివ్వని నేను ఓ మనసా నేను బాగా ఆలోచన చేస్తే నువ్వు లేని దానివే, నేను ప్రాణాయామం ద్వారా నువ్వు వశంగా నాకు కాగలుగుతావు. ప్రాణాయామం ద్వారా నేను లయం చేయగలుగుతాను. చిన్నపిల్లవాడు అంటాడు చెప్పింది తినకపోతే ఒక కర్ర తీసుకుంటాం, తర్వాత ఆశ పెడతాం, నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అని, నీకు డబ్బులు ఇస్తాను, ఇంకేదేదో ఆశ చూపెట్టి పనులు చేయిస్తాం పిల్లవాడిని. ఇంకా వినకపోతే వార్నింగ్ ఇస్తాం. అట్లాగే మనసుని బుజ్జగించు, లేదంటే దాన్ని బలవంతంగా లోపరుచుకోవాలి. అట్లా ఈ విధంగా మనకు ఇన్ని రకాల ఋషులు చెప్పిన టెక్నిక్. ఇంట్లో చాలా మంది క్రియాయోగము కాని దాన్ని క్రియాయోగం అంటున్నారు. ఇంట్లో తాళవ్య క్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతి ముద్ర ఫస్ట్ లెవెల్. ఇవి చెప్పకుండా ఈ క్రియాయోగం అంటే ఈజ్ చీటర్, ఇతను డబ్బు కోసం ఫేమస్ కోసం వచ్చిండని అనుకోవాలి. ఈ 6 ముద్రలు చెప్పి ఉంటాయి. ఇంట్లో ప్రతి దాంట్లో సహజ ప్రాణాయామం ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవి చేయకుండా ఉట్టిగానే ఇట్లా పెట్టుకోను అదే క్రియాయోగం అని చెప్తే అది తప్పు. చాలా మంది అనుకుంటున్నారు కుండలిని యోగం అంటారు, అది చెప్పరు. ఊరికి ఒక ముద్ర పెట్టుకొని ధ్యానం చేస్తారు. కుండలిని యోగం ఆసన, బంధన, ముద్ర, ప్రాణాయామ ఇవి చేస్తే కుండలిని యోగం. ఇవి చేస్తే ఇంట్లో కూడా ఆసన, బంధన, ప్రాణాయామ ముద్రలు ఉంటాయి క్రియాయోగంలో. ఇవన్నీ కలిపితేనే క్రియాయోగం తప్ప ఒకటి పట్టుకొని వచ్చేసి ఏనుగు చెవు పట్టుకొచ్చి ఏనుగు అంటే నమ్మడానికి లేదు కదా. అన్ని అవయవాలు కలిపితేనే ఏనుగు. కనుక ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి క్రియాయోగం ఎందుకు గ్రేట్ అంటే ఇది సైంటిఫిక్గా ఉంది, ఫ్లైట్ వే. మరి ఇప్పుడు ఇది ఇంత అడ్వాన్స్డ్ టెక్నిక్ కదండి. ఇప్పుడు మరి ఇందులోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎవరైనా అర్హులేనా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఒక ప్రత్యేకమైన అర్హతలు కానీ ప్రీరిక్విజిట్స్ కానీ ఉండాలంట? అయితే ఇప్పుడు మీరు అన్నం తినుటకు ఎవరు అర్హులు? అందరూ తినచ్చు. ఎవరు అర్హులు? ఆకలేసిన వాళ్ళు. వెరీ గుడ్. ఎందుకంటే అన్నము నిండా తినొచ్చిన వాడికి పెడితే చల్లేస్తాడు, ఇది బాగలేదు అది బాగలేదు అని. బాగా ఆకలిలో ఉన్న వాడికి ఆవకాయ పచ్చడి వేసినా తినేస్తాడు. అయితే అన్నం తినటకు ఎవరు అర్హులు అంటే అంటే అన్నము ఎవరైనా తినొచ్చు, బట్ ఎవరు అర్హులు ఎవరు? ఆకలిలో ఉన్న వాడికి పెడితే తినేస్తాడు. నీళ్లు తాగుటకు ఎవరు అర్హులు? దాహంలో ఉన్న వాళ్ళు నీళ్లు తాగుటకు అర్హులు. ఎడ్యుకేషన్కి ఎవరు? డాక్టర్ కావడానికి ఎవరు అర్హులు? ఎవరికైతే డాక్టర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్, నేను కావాలి డాక్టర్ కావాలి, ఏం గోల్ ఉండి కష్టపడి చదవాలనుకున్న వాడికి గవర్నమెంట్ ఫ్రీ హాస్టల్ ఇస్తుంది, ఫ్రీ వసతులు కల్పించి ఓ ర్యాంక్ వస్తే ఫ్రీ వసతులు కూడా కల్పిస్తుంది. ఎందుకంటే సోమరి వాడు ర్యాంకు సంపాదించుకోలేదనుకో, వాడిని అందులో వేసినా వాడి బదులు మంచి ర్యాంక్ ఉన్న వాడికి ఇస్తే లైఫ్ ఇస్తే బాగు. గవర్నమెంట్ ఎందుకు ర్యాంక్ ఉన్న వాడిని తీసుకుంటుంది? ఇతని జీనియస్, మంచి ఇంటెలిజెంట్, ఇతనికి మనము ఇతని మీద పెట్టుబడి పెట్టిన ఒక డాక్టర్ అవుతాడు, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడతాడు. అంతే కదా. సోమరిని ఎవరు చేరదీయరు కదా. ఇంకెవరైనా వాళ్ళకు డోనర్స్ కూడా ముందుకు వస్తుంటారు. బీద పిల్లవాడు ఉంటే నేను చదివిస్తాను ఇతనని. అంటే అట్లా శ్రద్ధ వానికి కోఆపరేషన్ చేస్తే గొప్పవాడు అవుతాడు. కనుక
ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళు ఇంజనీర్, డాక్టర్ ఇది అవుతాడు. అందుకని శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతోటి నీకు జ్ఞానం వస్తుంది, శ్రద్ధతోటి నువ్వు ఏదైనా కాగలుగుతావు. కనుక ఇంట్లో కావాల్సింది శ్రద్ధనే పెట్టుబడి. మనం ఏమనుకుంటే శ్రద్ధ అనేది ఆధ్యాత్మికంలో చాలా ఇంపార్టెంట్. నాకు మోక్షం కావాలి అనే కోరిక ఉండాలి, ఈ బంధం కాదు. చాలా మంది అయ్యో అన్ని కోరికలు బంధాలు కదా అంటే, మోక్షం కావాలనే కోరిక బంధం కాదు, నేను డాక్టర్ కావాలనేది కోరిక, అది బంధం కాదు. అతను డాక్టర్ కావాలి, ఒక తిని పడుకొని డాక్టర్ కావాలనుకుంటే కాలేడు, కష్టపడితే అవుతాడు. అలాగే కోరిక ఉంటేనే సరిపోదు, కష్టపడాలి, అది సాధించుకోనికే కష్టపడాలి. కనుక ఇక్కడ ఈయనకి ఏం కావాలంటే ఇది మన దానికోసం శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్న వాళ్ళంతా క్రియాయోగం నేర్చుకోనికి అర్హులే. చాలా మంది అన్నారు మీరు అందరికీ క్రియాయోగ దీక్షలు గుంపుగా ఇస్తున్నారు, అట్లా ఇవ్వద్దు కదండి అని వేరే సంస్థ వాళ్ళు అంటే నేను అన్నాను, ఓహో మరి మీరు కూడా ఇస్తున్నారు కదా, ఏ అర్హత చూసి ఇస్తున్నారు? నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అర్హత లేదు అంటున్నారు కదా, ఏ కారణం చేత మీరు ఆ మాట అంటున్నారు? పోనీ మీ దగ్గర ఉన్న వాళ్ళు అర్హులని మీరు ఎట్లా నిర్ణయించారు? ఒక కోటీశ్వరుడు వచ్చిన్నాడు, అతను శరీరం సహకరించి కూడా కింద కూర్చోడు, గురువు మీద ముందల కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు, గురువు ఆజ్ఞ వినడు. ఎందుకంటే నేను డబ్బులు చెల్లించినాననే ఇగో అతనిలోనే ఉంటుంది. గురువు అంటే గౌరవం లేదు, అంతేనా కదా, నేను డబ్బులతో ఏదైనా కొంటాననే ఉంటుంది. మరి అతను అర్హుడని మీరు ఎట్లా నిర్ణయిస్తున్నారు? ఒక బీదవాడు ఉంటాడు, ₹1 చెల్లించలేడు, బట్ శరణాగతి ఉంటుంది, చాలా శరణాగతితోటి తపనతోటి గురువుని దైవంగా భావించి వస్తాడు. మరి అతను అర్హుడు కాదా? అంటే మీరు కేవలం ఫీజులు కడితేనే అర్హత నిర్ణయిస్తారా అంటే దానికి ఇంకా నోరు మూసుకొని వెళ్ళిపోయారు. అంతే కదా, అంటే ఇంకా జవాబు ఆన్సర్ లేదు. అర్హత అనేది డబ్బు ఉన్న వాళ్ళు సాయం చేయొచ్చు సంస్థకు, లేని వాళ్ళు చేయలేకపోవచ్చు. వాళ్ళలో శరణాగతి తపన ఉండాలి. ఇంత మారుమూల పల్లెకి వాళ్ళు వస్తున్నారంటే జాబు సెలవు పెట్టుకొని కష్టపడి ఎక్కడెక్కడికి వెళ్ళో దూర ప్రాంతాలకు వెళ్ళి 1000 కిలోమీటర్లకు వెళ్ళి వస్తున్నారంటే శ్రద్ధ లేకుండా వస్తారా వాళ్ళు? ఎందుకు వస్తున్నారు? ఆ శ్రద్ధ నిర్ణయించాలి. ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు క్రియాయోగం నేర్చుకోనికే అర్హులే. ఓకే, అయితే ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ విధంగా అయితే నేటి భయం వల్ల, భక్తి వల్ల, కోరికల వల్ల, ఇంకా ఇతరత్ర ఏ కారణాల వల్ల వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కానీ మాయ అనేది చాలా బలమైనది, మాయ లాగేస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. సో అలాంటి మాయామోహితులైన వాళ్ళకి కానీ, లేకపోతే కర్మ కూడా చాలా బలీయమైంది, కర్మ కూడా లాగేస్తూ ఉంటుంది కదా. ఇలాంటి వాళ్ళు ఎలా వాళ్ళని వాళ్ళు ఇలాంటి క్రియాయోగానికి డెడికేట్ అయ్యి ఉండగలుగుతారు అంటే ఆ కమిట్మెంట్ తోటి. ఆ కమిట్మెంట్ లేకుండా మీరు చెప్పినట్లుగా కన్సిస్టెన్సీ ఉండదు, అండ్ వాళ్ళు లాంగ్ రన్లో వాళ్ళు ఎక్కడో వదిలేస్తారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఋషి పరంపర. ఈ గురువులు ఋషులు మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొస్తారా, లేకపోతే వాళ్ళ కర్మ మాయమోహంలో పడిపోయి మళ్ళీ వాళ్ళే ఎన్నో 20 సంవత్సరాలకు మళ్ళీ మేల్కొని మళ్ళీ వాళ్ళే వెనక్కి వస్తారా? ఇది అంటే హౌ ఆర్ దే గైడెడ్ ఎట్ ఎవ్రీ పాయింట్? అయితే ఇక్కడ ఒక మంది తల్లిదండ్రులు ఎంత చెప్పినా చదువుని నిర్లక్ష్యం చేస్తారు. చిన్న జాబ్లో జాయిన్ అయ్యి చాలా అవమానాలు పొంది తల్లిదండ్రులు చనిపోతారు. ఈ లోపల చిన్న జాబ్లో జాయిన్ అయ్యి వాళ్ళు చాలా ఆ యొక్క టార్చర్స్ తట్టుకోలేక, అబ్బో మా తల్లిదండ్రులు చదువుకోమన్నారు, నేను ఒక PG PhD చేస్తే మంచి ఆఫీసర్ని అయ్యేవాడిని కదా, నేను ఎంత చదువుని నెగ్లెక్ట్ చేసినా అని ఏడ్చుకుంటాడు. ఏడ్చుకొని పార్ట్ టైం జాబ్ చేస్తూ సీరియస్గా చదివి తర్వాత PG PhDలు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాడికి చదువు విలువ తెలుస్తుంది. తెలిసి చదివి మంచి జాబ్ కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ అంతా అతను కసి ఉంటుంది. ఇన్ని రోజులేమో ఒకటి చెప్తే వచ్చేది కాదు, తనలో ఒక ఏం గోల్ ఉండాలి. కొంతమంది కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు, సంపన్నుల పిల్లలు కూడా నెగ్లెక్ట్ తోటి ప్రయోజనం లేకుండా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ బీదవాడు కూడా సంపన్నుడు అయిన వాళ్ళు ఉన్నారు. అయితే దాని మహిమ ఎప్పుడో ఒకసారి తెలుసుకుంటాడు. ఏ కొద్ది చేసినా దాని వలన కొంత బెనిఫిట్ పొందుతాడు. ఎంత చదివితే అంత ఆ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటుంది. 5th చదివితే 5th నాలెడ్జ్, 10th చదివితే 10th నాలెడ్జ్, భౌతికమైనది ఉంటుంది. ఎంత సాధన చేశాడో అంత నాలెడ్జ్ అతనికి ఉంటుంది. కానీ ఆ విధంగా అతను మళ్ళీ ఎప్పుడో ఒకసారి తెలుసుకున్న ఇది ఎన్నో జన్మల మనము ఎన్నో రకాల తాకుళ్ళు, ఎన్నో రకాల ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తిని మనం ఈ జన్మలో నేను మోక్షం పొందాలి అని ఈ వైపు ఆకర్షితులై వస్తారు. పూర్వజన్మ సుకృతం అనేక జన్మ సంసిద్ధవు. అయితే అనేక జన్మల యొక్క అంటే ఎన్నో జన్మల సంస్కారం చేత ఈ వైపు రాగలుగుతారు. అందరు రాలేరు. కొంతమంది ఏమైనా వీళ్ళు పిచ్చోలా సన్యాసులు అయితే ఆశ్రమాల చుట్టూ మఠాల చుట్టూ తిరగడం ఏంది అని కొంతమంది అనుకుంటారు. ఇంత చదువుకున్నారే, బాగానే ఉంది, మైండ్ బాగానే పనిచేస్తుంది వీళ్ళకి అనుకుంటారు. వీళ్ళకి తెలియదు. కొన్ని రోజులకు వాళ్ళకి ఎదురు దెబ్బలు తగినప్పుడు వీళ్ళు ఇంత పీస్ఫుల్గా ఎందుకుంటున్నారు, ఇన్ని సమస్యలు ఉన్నా అంటే ఓహో దీని వలన ఇంత మహిమ ఉంది అని వాళ్ళు తెలుసుకుంటారు. స్టార్టింగ్లో ఎవరో అంటున్నారని మనం ఇది కావద్దు.
అయితే ప్రతి ఒక్కరి చిన్నపిల్లవాడు నడక నేర్చుంటే కింద మీద పడతాడు. సాధకుడు కూడా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ప్రపంచ ఆకర్షణలతోటి మళ్ళీ సాధన కొన్ని రోజులు ఆఫ్ చేయొచ్చు, మళ్ళీ సత్యం తెలుసుకొని మళ్ళీ సాధన వైపు మళ్తాడు. కానీ కింద పిల్లవాడు కింద పడుతూ మీద పడుతూ ఎట్లాగో నడక నేర్చుకుంటాడు. అలాగే వీళ్ళు కూడా కొన్ని సబ్జెక్టులు పోతూ కూడా మళ్ళీ సీరియస్గా చదవడం, కొన్ని సబ్జెక్టులు పోతూ మళ్ళీ ఇట్లా కూడా విద్యార్థి ఉన్నట్టుగా ఇందులో ఎక్కువ పుణ్యం ఉన్న వాళ్ళేమో సీరియస్గా సాధన చేసి ఇక్కడ 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా సీరియస్గా 6 గంటలు సింగిల్ సిట్టింగ్ ధ్యానంలో కూర్చోగలుగుతున్నారు. ఎట్లా మేము చెప్పినట్టు ఆహార నియమాలు మార్చుకొని యమ నియమాలు పాటించి సీరియస్గా సాధన చేసి ఈ జన్మలనే మోక్షం పొందాలని కసితో ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ అయ్యో రిటైర్మెంట్ దాకా నేను ఏమీ ఆలోచించక చేయకపోతేనే, భౌతికంలో కొట్టుకొని పోతేనే ఇప్పుడు బాధ్యతలు నెరవేరినాయి, ఇక నాకు ఏదొద్దు మోక్షం కావాలి దేవుడా అని సీరియస్గా సాధన చేసేటోళ్ళు ఉన్నారు. అలాగే మళ్ళీ కొంతమంది వేరే వేరే సాధనలతోటి టైం వేస్ట్ చేసినా దాంతో నేను ఏమి పొందలేకపోతేనే, ఇది రైట్ మార్గం క్రియాయోగం మొదలే దొరికితే బాగుండునే, అయ్యో ఇప్పుడు దొరికింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే కసితోటి చేసేటోళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఏది అక్కర్లేదు, సాధన ఉంటే చాలు. ఏదన్నా ఇంత లైట్ భోజనం చేయడం, ఇట్లాంటి ఏది పట్టించుకోకపోవడం, ఫ్రీ టైంలో ఏదన్నా మంచి స్పీచెస్ వినడం, మంచి గ్రంథం చదవడం, లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చోవడం. ఇప్పుడు కళ్ళు బయటికి చూస్తే బహిర్దృష్టి, అంతర్ చూస్తే కూటస్థ దృష్టి. కూటస్థంని చూస్తుంటే కూటస్థం ఓపెన్ అవుతుంది. ఆ లోపల ఉండే చైతన్య జ్యోతి మన ఆత్మస్వరూపం, ఆత్మ ప్రకాశం. ఆత్మ శూన్యం కాదు, చాలా మంది శూన్యం శూన్యం అంటారు, శూన్యం రాంగ్ వర్డ్ అది. ఆత్మ చైతన్యం, ఆత్మ ప్రకాశము. ఆత్మ ప్రకాశాన్ని దర్శించండి, కూటస్థ చైతన్యం. అప్పుడు సాధకుడు ఎంతో ఆనందం పొంది సాధన మీద ఇంట్రెస్ట్ పెరిగి సాధనని విడవడు. ఆ ఆత్మ ప్రకాశాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ప్రపంచ ఆకర్షణలు తగ్గిపోతాయి. కనుక ఆ విధంగా అందులో ఈ జ్యోతిముద్ర ద్వారా ఆత్మ ప్రకాశాన్ని దర్శింపజేసేది ఇక్కడ నేర్పిస్తాం వాళ్ళకి. కనుక అలాగే ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా అది దర్శనం చేసుకోవచ్చు. తర్వాత కూడా ఆత్మలో లయం అయిపోయి ఆత్మాకారంగా కాంతియుతంగా మొత్తం శరీరాన్ని ప్రపంచాన్ని లయం చేసేసి అఖండ చైతన్యంగా మారిపోవచ్చు. నేను అంత అఖండంగా నిండిపోయినా నాకంటే వేరు రెండోది లేదు. ఇది సమాధి స్థితిలో పొందే అనుభవం. అలాగే ఇదే చైతన్యం ప్రతి జీవిలో ఉంది కదా అని ప్రతి జీవిలో ఆత్మని అనుభూతి చెంది ప్రతి జీవిని సమదృష్టితో చూసే ఇది కలుగుతుంది. అయితే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేది ఇవి బలవత్తరమైనవి, బయటికి లాగుతుంటుంది. కానీ మళ్ళీ మనం ఏం చేసేస్తాము, అలాగే ఈ యొక్క మంచి తీవ్రమైన కోరిక చేత, తీవ్రమైన ఇంట్రెస్ట్ చేత సాధన వైపు మనం వెళ్తున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు, హాస్పిటల్లో జాయిన్ అయితే బెటర్. కొంతమంది ఉంటారనమాట, ఒక ఆశ్రమంలో ఒక నెల రోజులు ఏదో జాయిన్ అయ్యి వాళ్ళు పెట్టిన ఫుడ్డే తింటాం, మనం బయటకు వెళ్ళి వాళ్ళు అన్ని తీసేసుకుంటారు. తీసుకొని 10 days శిక్షణ ఇచ్చారనుకో, ఆ 10 days లో మనం వేరే తినడానికి లేదు, వేరే ఆలోచన లేదు, ఫోన్లు మాట్లాడడానికి లేదు, డబ్బు ఖర్చు పెట్టి ఇంకేదైనా కొని తినడానికి లేదు. వాళ్ళ నియమాలు పాటిస్తాం కాబట్టి రోగి పేషెంట్ డాక్టర్ దగ్గర ఉంటే వాళ్ళు పెట్టిందే తింటారు, చెప్పినట్టు తినాలి. హాస్టల్లో ఉండే బాబు వాళ్ళు స్టడీ అవర్స్ ఇవన్నీ కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉంటారు కదా. ఇంట్లో ఉంటే టీవీ చూసుకుంటూ తల్లిదండ్రుల మాట వినాడు. అలాగే అట్లా కొంతకాలం అది ఉన్నప్పుడు అటు వాళ్ళకు కూడా అభ్యాసం అవుతుంది, అది ఇంటికి వెళ్ళి అదే కంటిన్యూషన్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, అంటే మాకు వాళ్ళకు నిజమైన ఆనందం లోపల కలిగినప్పుడు ఈ ప్రపంచ ఆకర్షణలు తగ్గిపోతాయి. అప్పటి వరకు ఈ వెనక్కి లాగబడుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఒక లౌకికమైనటువంటి కోరికల కోసం స్టార్ట్ చేసిన వాళ్ళు స్లోగా ఈవెన్చువల్గా వాళ్ళు ఈ యోగ ధ్యానంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఆ లౌకికమైనటువంటి కోరికల మీద కూడా మనసు తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. అయితే ఇప్పుడు భగవద్గీతలో చెప్పిండు, కోరికలతో ధ్యానం చేసే వాళ్ళు వచ్చే జన్మలు ఏం చేస్తారో సంపన్నుల కుటుంబంలో పుడతాడు, అన్ని అనుభవిస్తాడు, బుద్ధుడు లాగా మళ్ళీ యోగం వైపు ఆకర్షితుడు అవుతాడు. అలాగే ఇప్పుడు ఆయుష్ అయిపోయి మధ్యలోనే దేహం వదిలినాడు, ఋషభుడు లాగా లేకపోతే ఇంకా గొప్ప గొప్ప వారు సుఖయోగి లాగా యోగుల కుటుంబంలో పుడతారు, లేదంటే చిన్నప్పుడే యోగానికి ఆకర్షితులై యోగంని నేర్చుకొని తరిస్తారు. అయితే ప్రపంచిక కొంతమంది ఆరోగ్యం కోసం వచ్చిన ఆరోగ్యం చక్కబడ్డ తర్వాత ఒక శాంతి పొందుతున్న దీన్ని వదలరు, శాంతి పొందుతున్నారుగా ఈ పీస్. అలాగే కొంతమంది కోరికల కోసం వచ్చిన, సంకల్పం కోసము, గోల్స్ కోసం వచ్చిన వాళ్ళకి అవి నెరవేర్చినాక ఇంకా కోరికలు పుడుతుంటాయి, అవి నెరవేరినాక ఇంకా పుడుతున్నాయి. అదే ఇది అనంతం కదా. ఇవి అశాశ్వతమైన కోరికల కోసం చిన్నపిల్లవాడు రేగి పళ్ళని డైమండ్స్ ని రేగి పళ్ళ కోసం ఇచ్చాడంట ఆ చిన్నపిల్లవాడు. కనుక అయ్యో నేను ఇంత విలువైన డైమండ్స్ ని అని డైమండ్ అని తెలిసినాక ఇస్తాడా? ఇవ్వడు కదా. కనుక అలాగే మనం కూడా ఈ అల్ప కోరికల కోసము, మన సంకల్పాల కోసము దీన్ని వినియోగించుకుంటున్నామే అని తాపత్రయాలు కూడా తగ్గిపోతాయి. అయితే నిజమైన శాంతి పొందుతాడు కదా. మొదలు ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు సిగరెట్ తాగుతున్నావు, వైన్ తాగుతున్నావు, నువ్వు ఎందుకు సినిమాలు చూస్తున్నావు, ఎందుకు భౌతికంగా కొట్టుకొని పోతున్నావు, ఎందుకు డబ్బుల వేటలో పోతున్నావు అంటే వాళ్ళు అదే అంటారనమాట. ఇందులో ఏదో ఆనందం ఉంది అనుకుంటారు, అందులో అవి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినప్పుడు అప్పుడు కొంత వైరాగ్యం కలుగుతుంది. అలాగే ఇందులో నిజమైన శాంతి ఏం లేదు, మళ్ళీ ఇదే రేపు కావాలని ఆ కోరికతోటి మళ్ళీ భౌతికం వైపే లాగుతుంటుంది. ఇందులోనేమో ఒక తృప్తి లభిస్తుంది.
ఈ తృప్తి సాటిస్ఫాక్షన్ వలన ప్రపంచ ఆకర్షణలు తగ్గి ఇందులో శాంతి లభిస్తుంది. అయితే చాలా మటుకు ఫారినర్స్ చాలా మంది ఏమనుకున్నారు అంటే డ్రగ్స్ దీని బుర్ర చెడిపోయో భౌతికమైన సంపాదనలో వెళ్ళి అందులో ఏమి శాంతి లేదని తెలుసుకున్న జయబాబా అని ఇక్కడికి వచ్చాడు. నాకు శరీరం రోగాల పుట్టైన తర్వాత ఒక యోగాత్మకత నన్ను మార్చేసింది. నేను ధ్యానంలో కూర్చున్నాను సీరియస్ గా. నాకు శివుడు ఒక ప్రేరణ కలిగించాడు. నీవు ఇక్కడ కాదు హిమాలయస్ అని చెప్పాడు. ఆ హిమాలయస్ తెలియదు, ఇండియా తెలియదు, ఎక్కడ వెళ్ళాలో నాకేం తెలియదు. 1 వీక్ లో అన్ని ఏర్పాట్లు అయినాయి. నా మిత్రులు ఇది నా సంకల్పం చెప్తే ఏర్పాట్లు చేశారు. అనుకోకుండా ఇండియా వచ్చినా నాకు చాలా ఆదరించింది. ఇండియా హిమాలయంలో తపస్సు చేసినాను, నాకు ఇవన్నీ దొరికినాయి అని చెప్తాడు. వెస్టర్న్ బుక్స్ ఇన్కంప్లీట్, ఇవే చాలా గొప్పవి, ఇవే చాలా క్రియాయోగం చాలా గొప్పది అని ఆయన చాలా గొప్ప అనుభవాలు చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే మొదలు భౌతికవాదంలో వెళ్ళిపోయాడు ఆయన. ఆ ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఈ వైపు మళ్ళాడు. ఇంకా కొంతమంది ప్రపంచం కొన్ని శరీరం రోగాల పుట్టవుతుంది. రోగ భయం, భోగాల వలన రోగ భయం. టీవీ బాగా చూసిన సినిమాలు ఎక్కువ చూస్తే కళ్ళ మీద భయం ఎక్కువ అయిన, లివర్ లోపల స్మోక్ ఎక్కువ అయిన లోపల ఇవి అవుతుంది. ఏదైనా కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసినప్పుడు విపరీతమైన కంట్రోల్ లేకుండా ఏదో బయటది హోటల్లో తిండి తిన్నాము, అవి రకరకాలుగా అది దాంతో ఆరోగ్యాలు దెబ్బతినడం. దీని వలన తెలుసుకుంటాడు, ఓహో దీని వలన డాక్టర్ నువ్వు ఇది ఇలాగే నువ్వు పాత లైఫ్ ని కంటిన్యూ చేస్తే నువ్వు ఇది అంటావు. నువ్వు స్వీట్ ఎక్కువ తిన్నామనుకో నీకు షుగర్ ప్రాబ్లం, నువ్వు రకరకాల డాక్టర్ చెప్పినప్పుడు డాక్టర్ నమ్ముతారు. కాబట్టి ఓహో రోగ భయం ఇవి అని టోటల్గా ఏదో ఒకటి నేనేమి చేయాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అతని లక్ష్యం ఉంటుంది. నాకు మనశ్శాంతి లేదు, మనశ్శాంతి నాకు కావాలి, డబ్బులు వద్దు నాకు అంటాడు. ఇప్పుడు చూడు ఆ డాలర్స్ అంతా రోడ్ల మీద పడేసి కరోనా ఎఫెక్ట్ తోటి శవాలను ఎత్తే వాళ్ళు, లేకపోతే ఈ డబ్బులు నన్ను రక్షిస్తాయి అనుకున్న వాళ్ళు అవన్నీ రోడ్డు మీద పడేశారు. ఇవి నన్ను రక్షిస్తలేవు, వీటి నుండి లాభం ఏందని. అలాగే మనిషి లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఏమనుకుంటాడంటే ఇక ఇది వద్దు, ఇది ఫైనల్ అనుకుంటాడు కదా, ఇది కాదు దీని అని. ఈ లోపల ఆయనకు ఒక మంచి పుస్తకము, మంచి గురువు, మంచి ఏదన్నా వీడియోనో దొరుకుతుంది. దొరికినప్పుడు ఈ వైపు ఆకర్షితుడై చేస్తున్నప్పుడు దీని వలన మంచి ఆరోగ్యము, మంచి శాంతి, మంచి ఆనందం పొందుతుంటాడు. 1 రూపాయి ఖర్చు లేకుండా కూర్చున్న దగ్గర కుదుటగా నేను శాంతిని పొందుతున్నానే, ఇది కదా మనకు కావాల్సింది. ఇన్ని రోజులు ఈ శాంతిని నేను డబ్బు ఖర్చు పెట్టి, శక్తి ఖర్చు పెట్టి, ఎనర్జీ ఖర్చు పెట్టి నేను పొందే ఇది ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా నేను ఇది పొందుతున్నానే అని అతనికి నిజమైన దీని మీద కాన్ఫిడెన్స్ కుదురుతుంది. కనుక ఈ వైపు శాంతి పొందుతాడు కాబట్టి కంటిన్యూస్ చేస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను ఈ టాపిక్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఎక్కడ వస్తాయి అంటే, ఎస్పెషల్గా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా ఎన్ఆర్ఎస్ఏ కానివ్వండి ఎవరైనా కూడా వాళ్ళు తొందరగా నమ్మనప్పుడు దే ఆల్వేస్ వాంట్ టు ఫోకస్ ఆన్ పర్పస్ అండ్ బెనిఫిట్స్ అనమాట. ఆ వాటిని వాళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకో. అందుకే నేను చాలా క్వశ్చన్స్ అందులోనే అడుగుతాను ఫస్ట్ మిమ్మల్ని. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మోక్షం అనేది మోక్షం కోరుకోవడం కూడా కోరికే. అయితే ఇంకొకటి చూడండి, దీనికి ఆన్సర్ చేస్తాను. కోతిని పట్టుకోవాలంటే దాని కూజలో కొన్ని పల్లీలు వేసేసి దాన్ని ఒక టెక్నిక్ కింద పడతారు. అలాగే కొంతమంది ఆరోగ్య సమస్య ఉన్నవాడికి ఆరోగ్యం ఎట్లా క్యూర్ అవుతుంది అనేది చెప్పాలి. మనశ్శాంతి లేనివాడికి మనశ్శాంతి ఎట్లా పొందుతాడో చెప్పాలి. ఎన్లైటైన్మెంట్ పొందాలనుకుంటాడు, నాకు అన్ని ఉన్నాయి కానీ నేను మోక్షం పొందాలని కోరుకుంటాను అంటే వాడు అతను ఎక్కువ పుణ్యం ఉన్నవాడు. అతనికి ఎన్లైటైన్మెంట్ ఎట్లా పొందాలనేది శాస్త్రీయంగా చెప్పగలరు. ఇప్పుడు స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు గుడికి వెళ్ళి దండం పెట్టుకో అంటే ఒరే రాయికి మొక్కడానికి వెళ్తున్నావా వెదవా అని అన్నాడు అనుకోండి, వీడికి ఆన్సర్ లేదు, గుడికి మాన్ చేస్తాడు. గోవు మూత్రం తాగుతావరా, ఈవిడ ఉత్స తాగుతున్నాడట అని ఏదైనా చేస్తాడు ఫ్రెండ్స్. వాడు సేమ్ అనిపించి గోమూత్రం తాగున ఆయన శరీరంలో వాతం ఉంది, వెయిట్ తగ్గుతావు, కాళ్ళ నొప్పులు పోతాయి, నీకు ఇది అని కొన్ని తల్లి చెప్పింది అనుకో, అది తెచ్చింది అది తాగడు, నాకు వద్దుకో నాకు అంటాడు. అంటే అతనికి సైంటిఫిక్గా చెప్పగలగాలి. ఇప్పటి విద్యార్థులకు కూడా కూరలో పసుపు ఎందుకు వస్తారు, పసుపు అన్నం తినను పోనే అంటాడు. పసుపు యాంటీబయాటిక్గా పనిచేసేసి పొట్టలో ఉండే క్రిములను చంపేస్తుంది. గోమూత్రంలో కూడా క్రిములు చంపే శక్తి ఉంది, సాంపికాలు జల్లే వాళ్ళు పూర్వకాలంలో ఇవన్నీ ఉంటాయి. సున్నంలో కూడా యాంటీబయాటిక్ ని చంపే శక్తి ఉంటుంది కదా, సున్నం ఇంట్లో వేస్తారు. ఇవన్నీ ప్రతిదీ మనం తులసి నీళ్ళు ఎందుకు తాగుతారు అంటే అందులో యాంటీబయాటిక్ పొట్టలో ఉండే క్రిముల్ని చంపుతారు తులసి నీళ్ళు. అందుకనే తులసి తీర్థం తీసుకుంటాం, అందులో కొన్ని పౌడర్స్ వేస్తారు, పచ్చకర్పూరము ఇవి అవి కొన్ని వేసేది యాంటీబయాటిక్ అంటే లోపల ఉండే ఆ క్రిములని రోగ నిరోధక శక్తి పెంచేది ఆ తీర్థం పొడిలో ఉంటుంది. ప్రతిదీ ఒక ఇది ఉంది, ప్రతి దాంట్లో ఒక రీజన్ ఉంది. కనుక పిల్లలకి ఇప్పుడు సైంటిఫిక్గా చెప్పాలి, వాళ్ళకు కూడా గుడ్డిగా చెప్పొద్దు అనమాట. వాళ్ళకి సైంటిఫిక్గా నిరూపించాలి. మీకు ఆరోగ్యం ఎట్లా పొందగలుగుతారు, శాంతి ఎట్లా పొందగలుగుతారు, ఎంటర్టైన్మెంట్ ఎందుకు పొందాలి. ఎంటర్టైన్మెంట్ పొందాలని ఉందా జ్యోతి ముద్ర ప్రాక్టీస్ చేయండి, నడువు నొప్పి పోవాలన్నా మహాముద్ర ప్రాక్టీస్ చేయండి, ఆకలి దప్పులు కంట్రోల్ రావాలన్నా గుండె జబ్బులు పోవాలన్నా కేచరి ముద్రలో ఉండండి, శ్వాస పైన ఆధిపత్యం రావాలన్నా సైనస్ ప్రాబ్లం పోవాలన్నా ప్రాణాయామ టెక్నిక్ వాడండి. ఇవన్నీ ఇంత శాస్త్రీయంగా దాన్ని నిరూపించి ఇది మీరు నెల రోజులు నా ఆజ్ఞ విని ఉన్నది ఉన్నట్టు నువ్వు చేయక రిజల్ట్ రాకపోతే నన్ను అడగని నేను అంటాను. నీ నుంచి నేనే ప్రతిఫలం కోరను, ఇది చెయ్యి నీ బెనిఫిట్ కోసమే, నీ ఆరోగ్యం కోసం, నీ శాంతి కోసం, నీ మోక్షం కోసం నీవు చెయ్యి. నీ తల్లిదండ్రులు నీ నుంచి ఏం ఆశించరు, నీ సొంత వాళ్ళు గనక. నువ్వు నా సొంత వాడు అనుకున్నాను గనక మీరు
మీరు నేను మీకు మీకు బెనిఫిట్ చేయడానికి నేను ఉన్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనని మనం ప్యూరిఫై చేసుకోవాలి. ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే అరిషడ్ వర్గాలు అనేవి మనలోనే ఉంటాయి కాబట్టి ముందు వాటిని వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్. మనసు మనదే, కోరికలు మనవే. అంటే మోక్షం పొందాలి అనేది మనసే, బంధంలో ఇరికిచ్చేది మనసే. అది ఎట్లా అంటే మనయవ మనిషానం కారణం బంధం వచ్చేకు మలిన మనసు, మురికి మనసు ప్రపంచంలోకి వెళ్ళేటట్టు చేస్తుంది. మనసు శుద్ధమైనప్పుడు, ఈ మనసు శుద్ధమైంది అనుకో, మనిషి శుద్ధమైనప్పుడు మోక్షం వైపు ఆకర్షితులు అవుతారు. కనుక ఈ మనసే ప్రపంచం వైపు తిరిగితే అటు వెళ్తుంది, పరమాత్మ వైపు తిరిగితే ఇటు వస్తుంది. ఇప్పుడు ఏ నెంబర్ కలవాలి, ఒకరికి కలపాలి, సీఎం కలపాలంటే నెంబర్ కరెక్ట్ కలపాలి, ఒక నెంబర్ తప్పున్నా కలవదు. అలాగే మన నెంబర్ని, మన మనసుని భగవంతునికి కనెక్ట్ చేయాలి, హృదయంలో కనెక్ట్ చేయాలి. ఆత్మతో కనెక్ట్ అయినా, పరమాత్మతో కనెక్ట్ అయినా మనసు శుద్ధం అవుతుంది, శాంతి పొందుతుంది. ఇంకా మనకు ఇంకా వేరే ఇది ఉండదు. సో అయితే ఇక్కడ 3 ఉన్నాయండి. ఒకటి మోక్ష మార్గం, రెండో వచ్చేసి ఆత్మోద్ధారణ, మన ఆత్మని మనం ఉద్ధరించుకోవటం. థర్డ్ వచ్చేసి లోక కళ్యాణం. లోక కళ్యాణం కోసం కూడా మనం యోగ సాధనలు చేయడం కానీ, తపస్సులు చేయడం కానీ లోక కళ్యాణార్థం. అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఈ మూడిట్లో కంపేర్ చేయగలుగుతామా లేదా అన్నది కాదు, కానీ అసలు ఒక జీవుడు ఈ మూడిట్లో దేన్ని ఎక్కువ కోరుకోవాలండి? ఇక్కడ చూడండి, మనిషికి అన్ని విటమిన్స్ కావాలి శరీరానికి. ఇప్పుడు ఇంకా భౌతికంగా చెప్పాలంటే ప్రతిదీ డాక్టర్ మీద డిపెండ్ అవుతాం. కానీ నీ శరీరానికి ఏ రోగం వచ్చింది, దానికి ఏ విటమిన్ లోపం ఉంది, ఆ విటమిన్ ఫుడ్ భర్తీ తీసుకుంటే అయిపోయాయి. డ్రై ఫ్రూట్స్ తీసుకో, ఫ్రూట్స్ తీసుకో, కూరగాయలు తీసుకో, ఆహారము తీసుకో, లిక్విడ్స్ తీసుకో, ఏది చూడ ఆ విటమిన్ భర్తీ చేసేది తీసుకుంటే ఆటోమేటిక్గా విటమిన్ భర్తీ అయితే ఆ రోగ సమస్య వస్తుంది. అలాగే నాకేమి కావాలి, నేను ఎందుకు వచ్చినాను, అతనికి నేను ఏఎస్ కావాలనే గోల్ తప్ప ఈ ప్రపంచంలో ఏది ఉండదు. అంతేనా కదా? ఇప్పుడు ఖాళీగా ఉన్న వాడికే ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి, అంతే కదమ్మా. కానీ నిజంగా సిన్సియర్ విద్యార్థి లవ్ కూడా చేయడు చూడండి, అంతేనా? వాడు ఆ లక్ష్యమే దాన్ని లవ్ చేస్తాడు, ఇది ఐఏఎస్ లవ్ చేస్తాడు, లక్ష్యాన్ని లవ్ చేస్తాడు అతను. అట్లా కానీ వాడికి ఆ సమయం కూడా లేదు కనుక, అలాగే మనసు కూడా అటు వెళ్ళదు. ఒకటే, ఇప్పుడు నీకు ఒకటి ఇష్టం అంటే రెండోది ఇష్టం కాదు. అవును, అర్థమైంది కదా? వీడు లవ్ లో పడ్డవాడు ఇక చదువుని నెగ్లెక్ట్ చేసేసి వాడు ఎందుకు పనికిరాని వాడు అవుతాడు. కానీ వాడు అది ఒక వాడు గోల్ని లవ్ చేసిన వాడు ఇంకా ఆ గోల్నే, అందుకనే శ్రద్ధ, ఇష్టము, దాని మీద మనకు చాలా ఇష్టం ఉండాలి. మన గోల్ మీద ఇష్టమైన పని కష్టం కాదు, కానీ ఇష్టం లేకపోతే కష్టం అనిపిస్తుంది. కనుక ఆ విధంగా మనము ఆ గోల్ని ఇష్టపడాలి, అప్పుడే మనం అది చేరుకోగలుగుతాం. అంటే మనిషికి ఏదైనా ఉండదు, ఒక జీవుడికి ఆత్మోద్ధారణ ఉండొచ్చు గోల్, లేకపోతే లోక కళ్యాణం ఉండొచ్చు, లేకపోతే మోక్ష మార్గము ఉండొచ్చు. నాకు ఆరోగ్యమే కావాలని యోగాలకు వచ్చి ఆరోగ్యం పొందిన వాళ్ళు ఉంటారు, అలాగే కంటిన్యూ చేసి మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనశ్శాంతి లేదని వచ్చి అది పొంది మళ్ళీ కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మోక్షము ఇష్టమై వచ్చి అది చేస్తుంటే వాళ్ళకి తెలియక కొన్ని జబ్బులు ఉంటే క్యూర్ అయిపోయి ఉంటాయి. సో సంకల్పం అంతే, వాళ్ళ సంకల్పం ఏమిటి, దాన్ని బట్టి ఆ సంకల్పంతో వాళ్ళు క్రియాయోగాన్ని కనుక చేస్తే వాళ్ళ సంకల్పాన్ని చేరుకుంటారు. ఇప్పుడు కల్పవృక్షం చెట్టు కింద కూర్చుంటే ఏది అనుకుంటే అది వస్తుంది. నేను ఎప్పుడు ఒక స్టోరీ చెప్తుంటాను. అతని బాటసారి బాగా అలిసిపోయాడు, నాకు ఆ నీడ కింద పోయి కూర్చున్నాడు. భగవంతుడా కొన్ని నీళ్ళు అయితే చాలా అనుకున్నాడు, నీళ్ళు వచ్చినాయి, ఒక మంచం అయితే బాగుండు, పడుకుంటే మట్టి ఉంది అనుకున్నాడు. ఇంకా అయ్యో ఇదేం చిత్రం అంటే భోజనం అయితే బాగుండు అనుకున్నాడు, భోజనం వచ్చింది. మంచం అయితే చాలనుకున్నాడు, మంచం వచ్చింది. ఇవన్నీ ఏమన్నా దయ్యం తెచ్చి పెడుతుందా ఏమి అంటే, మా ఆవిడ ఉంటే కాళ్ళు ఒత్తుతుండే, కాళ్ళు నొప్పి అనిపించింది అంటే ఆమె చనిపోయింది, సంవత్సరం అయింది. ఆవిడ వచ్చేసింది, దయ్యం అయింది, చనిపోయింది, మళ్ళీ వచ్చింది, నన్ను మింగేస్తుంది అనుకుంటే మింగేసింది అంట కూడా. అంటే లెక్క అది ఆ విధంగా మరి కనుక ఇది కూడా ఏది అనుకుంటే అది వస్తాయి. కానీ భౌతిక కోరికల కోసం ఈ సాధన చేయక, అందుకన్నా డైమాండ్స్ని నువ్వు రేగి పళ్ళ కోసం ఇవ్వకు. అంటే అందుకని ఇంత మంచి శక్తిని, ఇంత మంచి దాన్ని నువ్వు అనవసరమైన లౌకికమైన దానికి వాడాలి. లౌకికంగా వాళ్ళు స్టార్ట్ చేసిన ఆ శక్తి వాళ్ళని మార్చేస్తుంది. అందుకని సిద్ధులని ఆ కాకినే ముట్టుకోము, కాకి మలాన్ని ముట్టుకోం కదా. ఆ సిద్ధుల జోలికి సాధకులు వెళ్ళొద్దు అంటారు. అవి 4 రోజులు నిన్ను ఆకర్షించి నేను వెళ్ళిపోతాయి. అలాగే కొంతమంది జప సాధనలో కూడా 40 రోజులు వస్తాయి, కానీ వారం రోజులే ఉంటాయి అవి ఆ సిద్ధులు. అవి దాన్ని ఈ లోపల వాడు స్వార్థం కోసం వాడి చెడగొట్టుకుంటాడు. అలాగే సమాధి సిద్ధి ద్వారా వచ్చే సిద్ధులు స్థిరమైన, అప్పటికి నాకు కోరికలే ఉండవు. వాడితే లోక కళ్యాణానికి వాడతాడు, లేకపోతే అవధూతగా ఉండిపోతాడు. అసలు కోరికలే ఉండవు అతనికి. ఇంకా ఇప్పుడు నువ్వు కారు లేకముందు యాత్రలు తిరిగారనుకో, యాత్రలు తిరిగారని కోరిక లేనప్పుడు కారు వచ్చినా వెళ్ళలేడు కదా. అట్లా ఇది బాగుంది. అయితే ఇంకొక విషయం అండి, ఇది గురువుల విషయంలో కోరిక. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 months 8 months 1 year లేదు ఒక 5 years తర్వాత బాబాజీ గారి దర్శనం అవుతుందా అండి?
చాలా మంది అడుగుతారు బాబాజీ గారి దర్శనం అవుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. అయితే సాధనలో ప్రారంభంలో కూడా కొంతమందికి ఋషుల దర్శనము దేవతల దర్శనము వస్తుంది. కొంతమంది నిద్రపోయి కలగనడం అది వేరే, అది ఒట్టిది. లేకపోతే మనసు ద్వారా ఊహించుకుంటాం కదా, అయ్యో నేను అమెరికా పోయి వచ్చినానంటే అంటాడా, అమెరికాలో నా మనవన్లు గుర్తొచ్చారండి అంటాడు పల్లెటూరు రైతు. అయితే మనసు పోయింది అంటారు తప్ప నేను హాస్టల్ ట్రావెలింగ్ చేసిన అన్నారు. చాలా మంది ఏమంటే దీన్ని హాస్టల్ ట్రావెలింగ్ చేసిన అంటారు, మనసులో వచ్చిన ఆలోచన. నిద్రలోకి వెళ్ళి వస్తే కళ వచ్చింది అంటారు, చదువురాని వాళ్ళు కూడా కళ వచ్చింది అంటారు తప్ప ఈ అతి మేధావులు ఏం చేస్తున్నారు అంటే దీన్ని హాస్టల్ ట్రావెలింగ్ చేసిన అంటారు కళని కూడా. కానీ ఇవి కాదనమాట. కానీ కొన్ని మంచి యోగ పరంపరల ఋషి పరంపరల సాధన చేస్తుంటే ఇష్టమైన ఇష్ట ఋషుల దర్శనము, ఇష్ట గురువు దర్శనము, ఇష్టమైన దేవతా దర్శనము జరుగుతుంటుంది. పతంజలి మహర్షి చెప్పాడు. కనుక అవన్నీ జరిగినప్పుడు అక్కడనే తృప్తిపడి పొంది ఏదో సాధించినానని సాధన ఆపొద్దు. ఎన్నెన్నో అనుకున్నవి జరుగుతుంటాయి, జరగబోయేది ముందే తెలుస్తాయి. అలాగే మన దూరదృష్టి దూరశ్రవణం కొన్ని మనం ఇతరులకు చెప్పినవి ఫలిస్తుంటాయి. ఇవన్నీ వీటి మీద ఆకర్షితతోటి సాధన ఆపివేయద్దు. ఇవన్నీ నిన్ను సాధన నుంచి పతనం చేస్తాయి, జాగ్రత్తగా ఉండు. అలాగే ఇంకొకటి కూడా పతనం చేసేది ఎక్కడ ఉంటుంది, ఇది చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారిని తీసుకున్నా, వివేకానందల వారిని తీసుకున్నా, మేబీ యోగానంద కొంత ఎక్సెప్షన్ ఏమో, బట్ వాళ్ళు ఎలా చూస్తారు అంటే వీళ్ళు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా, లౌకికంగా విపరీతమైనటువంటి. ఇప్పుడు వివేకానంద గారు చిన్నతనంలోనే తండ్రి గారు పోయారు, కుటుంబ బాధ్యత అంతా ఆయన మీదకి వచ్చేసింది. ఆయనకు కూడా డయాబెటీస్, స్ట్రెస్, యాంగ్జైటీ చాలా ఫేస్ చేశారు. స్టార్టింగ్ లో ధనం అవసరం వచ్చింది కుటుంబానికి, దానికోసమే కలిశారు. సో వాళ్ళు ఎలా అడుగుతారు అంటే మరి యోగా చేసినా మనం ధ్యానం చేసినా కూడా ఇలాంటి లౌకికమైన బాధలు తప్పట్లేదు కదా, మరి అలాంటప్పుడు మనం ఎందుకు చేయాలి అంటే, ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే వీక్షకులకు తెలియాలి అసలు యోగా అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వాట్ షుడ్ బి ద రైట్ పర్స్పెక్టివ్ అనేది. ఇప్పుడు పూజలు ఉన్నాయి, ఎన్ని పూజలు చేస్తున్నాను నేను, నా కోరికలు నెరవేర్తలేవు, నా సంకల్పాలు నెరవేరుతారు అంటే ఈ లోపల క్రిస్టియన్ మతం వాడు వచ్చేస్తాడు, ప్రభుని నమ్ముకుంటే నీకు ఇంతమంది దేవతలను మొక్కితే నీకు ఏం కాలేదు, నా ప్రభుని నమ్ముకో నీకు ఇది అయితే అంటాడు. వాడు బుట్టలు ఎందుకు పడేస్తున్నాడు అంటే వీడికి 10% లాభం కోసం పడగొట్టి కొద్ది లాభం చేకూరుస్తాడు స్టార్టింగ్ లో. తర్వాత ఏం చేస్తాడు, దశమ భాగాలు వసూలు చేస్తాడు, 10% ప్రాపర్టీలో వసూలు చేస్తాడు. అదే క్రిస్టియన్స్ అంతా వచ్చేసి ఇలా యోగాలకు వస్తున్నారు, భక్తులకు వస్తున్నారు. ఇస్కాన్ లో చూడండి 40,000 కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి, వాళ్ళ పిల్లల్ని వేదం చదివిస్తున్నారు. కనుక ఈ విధంగా వాళ్ళంతా ఇళ్ళకి ఆకర్షితులు అయ్యి యోగం వైపు ఎంతో మంది వస్తున్నారు. మేము జూనాకాడలో సన్నిసించిన 1000 మంది సన్నిసించారు ఫారినర్స్. అట్లా వీళ్ళు ఈ వైపు ఆకట్టుకొని వస్తున్నారు. ఇలా సత్యం తెలుసుకొని సైంటిఫిక్ గా ఉందని వీళ్ళు పోతున్నారు. వాళ్ళేమో మాయ మాటలు చెప్పి చదువురాని వాళ్ళని తీసుకెళ్తున్నారు. చదువు వచ్చిన వాళ్ళని కూడా మాయ మాటలతోటి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇలా మాయ మాటలకు తావు లేదు. కనుక ఇది సైంటిఫిక్ గా ఉంటుంది. అయితే మేము ఇన్ని చేస్తున్నాం, మా కష్టాలు పోతలేవో, దుఃఖాలు పోతలేవో అంటే మరి రమణ మహర్షికి రాచపుండు వచ్చేసింది, క్యాన్సర్ గడ్డ వచ్చేసింది, రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ వచ్చింది, చివరి దశలో మలయాళ స్వామికి చెవులో ఈ మన క్యాన్సర్ గడ్డ అయింది. మరి తర్వాత ఆయనకు కొద్దిగా షుగర్ ఉండే, అందుకనే అది ఎన్నిసార్లు ఆపరేషన్ చేసినా కానీ 10 సార్లు చేసినా క్యూర్ కాలేకపోయింది. వివేకానంద స్వామికి శరీరంలో రోగాలు అటాక్ అయితే, శంకరాచార్యకు చివరికి భగంధర వచ్చేసింది. అంటే విషం పెడతారు, ఉట్టిగా రాలే, ఆయనకు విషప్రయోగం చేసినప్పుడు అప్పుడు భగంధర రూపంలో వచ్చేసింది అది. కనుక ఆ విధంగా మరి ఇన్ని రకాల మహనీయులకు తప్పలేదంటే ఇట్లా ఆనందంగా అనుభవించండి అని వాళ్ళు చూపుతారు. రాముడు వనవాసం చేశాడు, నానా రకాల సీతని అడవిలో వదిలిపెట్టాడు ఇతరుల మాట విని, అంటే ప్రజావాక్కు పరిపాలన అని. అలా మరి ఇంకా కృష్ణుడు జైల్లోనే పుట్టాడు, చిన్నప్పటి సంది గోవులు కాశాడు, కష్టాలే. జరాసంధుడు 18 సార్లు దండయాత్ర చేస్తే పారిపోయాడు, ఎన్నోసార్లు కష్టాలు పడ్డాడు, ఎన్నెన్నో అవమానాలు పడ్డాడు, ఆయన దొంగ అనబడ్డాడు, రకరకాలుగా పిలబడ్డాడు. ఆ జరాసంధుడి దగ్గర 16,000 మందిని నిడిపించాడు ఆయన, ఆడవాళ్ళని. వాడు ఎత్తుకొని పోయేవాడు అని కోటలో పెట్టుకునేవాడు. వాడు అతన్ని చంపిన తర్వాత మా భర్తలు మమ్మల్ని తిరిగి తోలుకోరు, 16,000 మందిని అతను మమ్మల్ని బంధించి ఏదో భోజనం అన్న పెట్టేది రాక్షసుడైన. కానీ ఇప్పుడు మేము భర్తల తానికి పోలేము, మరి మమ్మల్ని ఆ జరాసంధుని చంపేసినాం. మా పరిస్థితి ఏంటిదంటే 16,000 బిల్డింగ్లు కట్టించి వాళ్ళని అక్కడ ఉంచాడు. అప్పుడు ఈయనేమన్నాడు అంటే 16,000 మందిని చేసుకున్నాడు కృష్ణుడు వెధవ అని అన్నారు. అర్థమైంది కదా, ఇది తెలియదు, స్టోరీ తెలియక ఇన్ని రకాల ఆయన కష్టాలు పడుతూనే వచ్చాడు. మరి ఈ అవతార పురుషులకు తప్పలేదా, ఋషులకు తప్పలేదా? ఇవన్నీ వాళ్ళు లెక్క పెట్టరు. వాళ్ళు కొండ గాలికి చెలించదు, ఎండుటాకులు అయితే చెల్లిస్తాయి, కానీ కొండలాక అయిపోతారు వాళ్ళు. అంటే ఆత్మబలం మనోబలం, వీళ్ళకు మనోబలమే లేదు, ఆత్మబలం ఎక్కడిది? వీళ్ళకి మనోబలం ఉంటుంది, ఆత్మబలం ఉంటుంది, దేనికి చెల్లించరు యోగులు. మనం కరెక్ట్గా ఉన్నామా, కరెక్ట్ చేస్తున్నామా అనేది అదొకటే చూసుకుంటారు. కనుక ఆ విధంగా ఆత్మబలం మనోబలమే కావాలి మనిషి. అందుకని 1,00,000 మంది చేయలేని కార్యం ఒక్కరే చేస్తారంటే ఆత్మబలం మనోబలం వలన. కనుక దీని వలన యోగులు ఈ యొక్క స్టార్టింగ్లో
ఇవన్నీ సంకల్పాల కోసము సాధనని కేటాయించవచ్చు. లేకపోతే నేను ఇంత సాధన చేసినా కానీ నాకు ఏది ఫలిస్తలేదు అని అనుకునే వాళ్ళు కొంతమంది. కానీ వాళ్ళ సాధనలో లోపం అని తెలుసుకోవాలి. ధాన్యం మలుస్తలేదంటే తాళు గింజాలి. లేకపోతే మనము సాధన చక్కగా చేయనందువల్లనే మనకు ఆరోగ్యము పొందలేకపోతున్నాం, మనశ్శాంతి పొందలేకపోతున్నాం, సంకల్పాలు నెరవేర్చుకోలేకపోతున్నాం. కానీ కరెక్ట్ సాధన చేసినప్పుడు ఆరోగ్యము శాంతి పొందుతాం, సంకల్పాలను కూడా నెరవేర్చుకోగలుగుతాం. కానీ ఆ ప్రారంధాన్ని మార్చుకోవడం అని మనం కోరికలు కోరడం వలన దాని వలన ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి ఆ కర్మలు మోయడానికి. కనుక మనము అప్పు తీరుతుంది అంటే హ్యాపీగా ఫీల్ కావాలి. త్వరగా హార్డ్ వర్క్ డబల్ డ్యూటీ చేస్తాం. డబల్ డ్యూటీ చేసేసి అప్పులు తీరిపోతుంటే మనం రుణ విముక్తులం అవుతాం కదా, ఎందుకు బాధపడాలి? అలాగే రుణ విముక్తులం అవుతాం. అలాగే ఇంకొక రకంగా కూడా అప్పులు తీరుతుంటే మనం ఆనందపడాలి, బాధపడొద్దు. అలాగే ఇక్కడ కూడా మనము ఇంకొకటి సబ్బు పెడుతుంటే మురికిపోతుంది వస్త్రానికి. అలాగే మన కర్మం ఎక్కువ దుఃఖాలు వస్తున్నాయంటే పూర్వ కర్మ తీరిపోతుంది. సాధనలో విఘ్నాలు వస్తున్నాయంటే గత కర్మలు మనం వెనక్కి లాగుతున్నాయి. ఇంకా తీవ్రమైన కోరికలతో ఉంటుంది. చాలా మంది ఈ రోజే మన ఆశ్రమం మెసేజ్కి నేను మీరు నమ్మినట్టు పవిత్రమైన జీవితం జరుగుతుంది, నాకు చదువు రాదేమో కానీ సంస్కారము, నేను చాలా పవిత్రుల మేము, మాకు అంటే చెడు ఆలోచనలు ధ్యానంలో ఎందుకు రావాలి, మీరు గురువులు రక్షించలేరా, మాకు ఇవి ఆ థాట్స్ తీసివేయలేరా, మేము నన్ను ఎన్ని కష్టాలు వచ్చినా ఒప్పుకుంటా భౌతికమైనవి. కానీ ఈ అంటే వచ్చింది మనసులో కదా, రియల్ కాదు కదా, అవి రియల్ గా నువ్వు ఆ చెడు చేయలేదు కదా, మరి ఎందుకు నీకు భయపడుతున్నావు? నీకు కాదు, లక్షల మందికి కూడా వస్తాయి. మీరు చదువు తక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి ఇది నేనేదో తప్పు చేసేసినాను, నాకు ఈ చెడు ఆలోచనలు రావు కదా, నేనేదో నా భర్తకు ద్రోహం చేసేసినాను, నాకు ఈ చెడు ఆలోచనలు వచ్చేసినాయి, నా మనసులో ఏదో పరపురుషుడు ప్రవేశించేసిండు, అయ్యో నేను చిన్న పవిత్ర జీవితం కదా, శివుడు భక్తురాలిని కదా, నాకు ఈ చెడు ఆలోచనలు రాకుండా ఉండేది కదా, అది గురువు రాకుండా చేయాలి కదా అనేది వీళ్ళ మనోభ్రమం. అంటే ఎందుకంటే చదువు తక్కువ ఉన్న వాళ్ళకి కొద్ది సంస్కారం ఎక్కువ ఉండి పల్లెటూరు వాళ్ళు భక్తి చేయడం వల్ల పూజల వల్ల ఇదేదో తప్పు జరిగిపోయింది అనే భావనతోటి ఆవేదన చెందేది. ఇవన్నీ మానసిక క్షోభతోటి ఏడుస్తూ మెసేజ్లు పెట్టే వాళ్ళు ఉంటారు. దాంతో మీరు కంగారు పడవచ్చు, మనసులే కదా, మనసులో జన్మల సంస్కారాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ తొలగిపోతుంటాయి. సబ్బు పెడుతుంటే మురికిపోతుంది, కష్టాలు వస్తుంటే ఇవన్నీ కష్టాలు వస్తుంటే పూర్వం రుణ విముక్తులం అవుతున్నాం. అంటే మనసులో వచ్చిన ఆలోచన ఎట్లా విచారణతోటి ప్రాణాయామ ద్వారా మనసులో వచ్చేసింది కదా, ఓ మనసా ఎన్నో జన్మలో ఇవన్నీ విషయభోగాలు అనుభవించినావు, నేను ఇక్కడ ఇప్పుడు తీవ్రంగా నేను ఒక గురువు మార్గంలో ఉన్నాను, నేను ఒక ఋషి మార్గంలో ఉన్నాను, నేను దైవ భక్తులుగా ఉన్నాను, నేను ఈ సాధన చేసి నేను శాంతి పొందుతాను అని వాళ్ళు ఈ విధంగా మలుచుకోవాలి. ఇట్లా కాదు, కొంతమంది బయటకు చెప్తారు, కొంతమంది బయటకు చెప్పరు. అనేకమైన ఇప్పుడు ధ్యానం చేయకముందే బాగున్నాను, ఈవెంట్ పిచ్చి ఆలోచనలు ఇవి ఇంతగానో నన్ను బాధిస్తున్నాయి అంటే ఒంటరిగా ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేసినప్పుడు చనిపోతానేమో, చీకటి చూస్తే భయము, కొంతమందికి రకరకాల చెడు ఆలోచనలు రావడము, లేకపోతే మాంసం తినాలనే కోరికను, లేకపోతే మసాలా వస్తువులు తినాలనే కోరికను, లేకపోతే యోగాలో ఉల్లిపాయ తినొద్దని ఇక్కడ చెప్తాం. నిషిద్ధ భోజనం అంటారు, అంటే తినకూడని భోజనం మీద కోరకూడని కోరికలు కోరడం, ఇవన్నీ వస్తుంటాయి. గత కర్మలు యోగ విఘ్నాలు మనని వెనక్కి లాగుతుంటాయి, గత కర్మలు వెనక్కి లాగుతుంటాయి, యోగ విఘ్నాలు వెనక్కి లాగుతుంటాయి, ప్రతి సాధకుడిని లాగుతుంటాయి. పూర్వపుణ్యం ఉన్న వాళ్ళకు కొంచెం తక్కువ, వీళ్ళకి తక్కువ, కొంచెం వీళ్ళకి మామూలుకి వాళ్ళకి ఎక్కువ. కానీ నేను మనసు ద్వారా అవి ఆలోచనలు జరుగుతున్నాయి తప్ప నేను శారీరకంగా చేస్తలేను కదా ఇటువంటివి. కానీ ఆ మనసును విచారణ చేసి ఆ భోజనం తింటే నీకు సాధనకు సహకరించదు శరీరము, గురువులు చెప్పినట్టుగా శాస్త్రాలు చెప్పినట్టుగా నేను వెళ్ళాలి, ఈ భోజనం నేను తినకూడదు, ఈ వచ్చిన మనసులోని ఆలోచనని మనం విచారణతోటి తొలగించుకోవచ్చు. ఇట్లా ఏదో కంగారు పడవలసిన అవసరం లేదు. మనం ఇవన్నీ వస్తుంటాయి, కామన్, ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. ఆలోచనలు పట్టుకొని కూర్చోకూడదు, అవి వస్తుంటాయి పోతుంటాయి. కొంతమందికి ఏంటంటే మంచి సంకల్పాలు వస్తుంటాయి, లేకపోతే మంచి కార్యక్రమాలు ప్లాన్స్ వస్తుంటాయి. ఒక కంపెనీ పెట్టే వాళ్ళకు ప్లాన్స్ వస్తుంటాయి, ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా వ్యాపారాలు చేయాలన్న కొత్త ప్లాన్స్ వస్తుంటాయి. ఆ జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళకు కొత్త ప్లాన్స్. విలువైన చెప్పులైనా బయట వదిలేస్తాం, ఇంట్లోకి తీసుకురాము. ఎంత గొప్ప విలువైన ఈ రోజు నేనేమేం కార్యాలు చేయాలి టైం టేబుల్ రాసి ఒక పేపర్ పక్కకు పెట్టేసి సాధనలో కూర్చోండి. తర్వాత ఏం చేసేస్తారు, సాధన నుంచి బయటకు వెళ్ళొచ్చినాక ఆ పనులు చేయాలి. అయ్యో నేను ధ్యానంలో ఉంటే ఇవి మర్చిపోతానేమో, మంచి ఆలోచనలు వచ్చినాయని ప్లాన్లు గీయకూడదు.
అది అయితే ఒకవేళ వచ్చింది అనుకో టక్కున ఒక పేపర్ రాసి పక్కకు పెట్టేసి మళ్ళీ సాధనలో నిమగ్నం కాండి. కనుక అందుకనే సాధనలో కొన్ని టెక్నిక్లు ఉంటాయి. కాలిపొట్టతోటి చేయాలి, శాకాహారం తీసుకోవాలి, మితాహారం తీసుకోవాలి, ఉల్లిపాయ వాడొద్దు, లైట్ భోజనం తీసుకోవాలి, అలాగే వైరాగ్యంతో సాధన చేయాలి, యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి. ఈ విధంగా మనకు ఇవన్నీ సాధన చేస్తుండాలి. కనుక ఈ కొన్ని రోజులకు ఇవన్నీ తగ్గిపోతుంటాయి. కనుక ఈ సాధనలో ప్లాన్లు గీయకూడదు. సాధన చేసిన తర్వాత మనకు వచ్చినవి అక్కడ రాసి పెట్టుకొని ఉంటాం కదా, తర్వాత ఆ ప్లాన్లని అమలు చేయాలి. ఏకాంతంలో కూర్చొని ఆలోచన చేస్తే ఒక సైంటిస్ట్ అవుతాడు, ఏకాంతంలో తపస్సు చేస్తే ఒక ఋషి అవుతాడు. ఏకాంతంలో మనము మన జీవితాన్ని ప్లాన్ని ఆలోచన చేస్తే మంచి మంచి థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్స్ని వినియోగించుకోవాలి. కానీ ధ్యానంలో ప్లాన్లు గీయరాదు. ఒక లిస్టు రాసుకొని ధ్యానం నుంచి బయటకు వచ్చినాక పనులు చేయాలి. ధ్యానంలో ప్లాన్లు చేయకూడదు. ఎందుకంటే ఎంత బంగారు రాయి అయినా తల పగిలిపోతుంది. మంచి సంకల్పాలు, మంచి కోరికలైనా మన సాధనకి విఘ్నాలు కలిగిస్తాయి. కనుక ఈ విధంగా సో అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక లౌకికమైనటువంటి కోరికలతో స్టార్ట్ చేసిన కర్మకి అలాగే ప్రారంధానికి కూడా లోబడకుండా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ధ్యానాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అంతే కదా? అంతే. అయితే స్టార్టింగ్ లో మనకు భౌతికమైన విషయాల కోసం స్టార్ట్ చేసినా కంటిన్యూస్ చేయాలి. అలాగే సాధన అనేది కంటిన్యూస్ చేయాలి. ఇవన్నీ అశాశ్వతమని విచారణ చేయాలి. గొప్ప ఇప్పుడు అంత వైరాగ్యంతో వాళ్ళు ఋషులు అయ్యారు. వాళ్ళలో ఎంతో త్యాగం ఉంది, ఆహార నియమాలు ఉన్నాయి, శ్రద్ధ ఉంది, తపస్సు ఉంది. వాళ్ళకి ఏ సంకల్పాలు, నిస్సంకల్ప స్థితి, సంకల్పాల స్థితి, కోరిక లేని స్థితి ఉంది. కోరికలతోటి మనము సాధన చేస్తే గంటల వేల ప్రాణాయామాలు చేయాలి. శక్తి, ఎనర్జీ అంతా ఎక్కువ వినియోగించాలి. సంకల్పాలు లేకుండా మనము సాధన చేసాం అనుకోండి, కోరికలు లేకుండా సాధన చేస్తే వెంటనే తక్కువ ప్రాణాయామాలతోటే మనోలయం జరుగుతుంది. శాస్త్రీయంగా ప్రాణాయామం చేయాలి. సంకల్పాలు, కోరికలు లేకుండా చేస్తే తక్కువ సాధనతో ఎక్కువ బెనిఫిట్ పొందుతాం. ఎక్కువ కోరికలు, ఎక్కువ సంకల్పాలతో చేసినప్పుడు ఎక్కువ ప్రాణాయామాలు చేసి ఎక్కువ యుద్ధం చేయవలసి వస్తుంది మనసు మీద. అట్లా ఈ టెక్నిక్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం కొంత బ్రేక్ తీసుకుందామా? మీకు ఇప్పుడు అన్ని పూర్తి చేయండి. కొంత బ్రేక్ టైం ఎంత అయింది? ఇప్పుడు మనము ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ సెకండ్ పార్ట్లో మనం ఇంకా మిగతా చర్చించుకుందాము. మంచి ప్రశ్నలు వేశారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎన్ఆర్ఐస్ విదేశాల్లో ఉండేటోళ్ళకు వాళ్ళ మైండ్ స్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితి ఎట్లుంటుంది, వాళ్ళు ఏ కోరికలతోటి యోగంలోకి వస్తారు, ఆరోగ్యం కోసమా, మనశ్శాంతి కోసం వస్తారా, కొంతమంది నాకు ఏదొద్దు మోక్షం కోసం అని వస్తారా, లేకపోతే భౌతికమైన నాకు వాట్ ఈజ్ బెనిఫిట్, నేను ఈ క్రియాయోగ చేస్తే నాకేం బెనిఫిట్ అని ఆలోచన చేస్తారు. టైం వేస్ట్ కదా అనేది, భౌతికంలో డబల్ డ్యూటీ చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి, డాలర్స్ బాగా సంపాదించవచ్చు, సుఖంగా ఆనందంగా ఉండొచ్చు కదా అని అట్లా ఆలోచన చేస్తారు. జాబ్ చేసి డబ్బులు సంపాదించి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని శరీరాన్ని పట్టించుకోకుండా వ్యాపారంలో వెళ్ళి ఉద్యోగంలో వెళ్ళిన వాళ్ళు ఆరోగ్యం పాడైన తర్వాత ఎట్లా నేను ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఏ డాక్టర్ కాపాడుతాడు నన్ను అని డాక్టర్ల చుట్టూ తిరిగి ఆరోగ్యం సెట్ కాకపోతే మళ్ళీ ఈ యోగం నన్ను రక్షిస్తుందా, నాకు ఆరోగ్యాన్ని ఇస్తుందా అని ప్రతిఫలితం కోరికతోటి వస్తారు. మనశ్శాంతి ఇస్తుందా ఈ యోగం, ఆరోగ్యాన్ని ఇస్తుందా, నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా ఈ సాధన అనేది ఆ కోరికలతోటి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఇది కల్పవృక్షం, కామధేనువు లాంటి వాళ్ళు. తప్పకుండా ఈ క్రియాయోగం అనేది మనిషికి కోరికల్ని కూడా నెరవేర్చేస్తుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది. కనుక తప్పకుండా నిశ్చింతంగా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం చాలా విషయాలు చర్చించుకున్నాము. ఇంకా రెండో ఎపిసోడ్లో ఇంకా చాలా చర్చించుకుందాము. మరి అందరు కూడా మంచి ధన్యవాదాలు. అమ్మగారు వచ్చేసి ఎన్ఆర్ఐ వచ్చేసి మన అమెరికాలో మీరు మీకు అక్కడ సిటిజన్షిప్ వచ్చేసింది. అంటే మరి చాలా మంది గ్రీన్ కార్డ్ వస్తేనే చాలా అనుకుంటారు. 10 సంవత్సరాల్లో గ్రీన్ కార్డ్ వస్తుంది, 20 సంవత్సరాల లోపల సిటిజన్షిప్ వస్తుంది. అంటే అక్కడ సిటిజన్స్, ఇంకా ఇండియాలో లేదు ఈమెకు సిటిజన్షిప్, అమెరికాలో సిటిజన్షిప్ ఉంది. భార్యాభర్తలకు అమెరికాలో అమెరికా సిటిజన్షిప్ ఉంది. అక్కడ పౌరులు అనమాట, అమెరికా పౌరులు అయిపోయినారు వీళ్ళ పిల్లలు అందరు కూడా. అలాగే వీళ్ళ భర్త కూడా ఎంప్లాయీ, ఈమె గవర్నమెంట్ ఎంప్లాయీ అక్కడ అమెరికా ప్రభుత్వంలో, ఈమెకు ఫెడరల్ గవర్నమెంట్. అలాగే మళ్ళీ వీళ్ళ భర్త కూడా అక్కడ ఎంప్లాయీ. వాళ్ళు చక్కగా వాళ్ళ ఎన్ఆర్ఐ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, సంపన్నుల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఉద్యోగుల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది చక్కటి ప్రశ్నలు వేసింది. అమ్మగారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. చాలా థ్యాంక్స్ గురుగారు. మళ్ళీ మన సెకండ్ ఎపిసోడ్